స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. గడిచిన కాలం అంతా మీ రెక్కల నెడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించడానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అంతా సమకూర్చినందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. జరుగుచున్న ఆరాధనను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంకనూ రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకుని రండి. వారి ప్రయాణంలో ఉంటున్న ఆటంకాల అభ్యంతరాలన్నింటినీ దూరపరిచి సకాలంలోనికి మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. ఆరాధనలోని పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డను అభిషేకించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా కీర్తన భాగం ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరే మహిమను పొందండి. అయ్యా మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను మీరు ఆత్మ స్వాధీనములోనికి తీసుకొనండి. అయానికి స్తోత్రమునైనా. వారి యొక్క హృదయ రహస్యములు ఎరిగిన దేవానికి స్తోత్రమునైనా. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. అయానికి స్తోత్రం. ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న అయా భయముతో, భక్తితో, అయా గౌరవముతో, మర్యాదతో మీ సన్నిధిలో ప్రవర్తించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నైనా. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను, నిద్ర శక్తులను ఆటంకపరచు, అభ్యంతరపరచు దుష్టుని యొక్క ప్రతి కార్యములను పునరుద్ధానుడైన యేసు నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ సమస్తాన్ని మీ చేతుల్లోనికి సమర్పిస్తుండగా మీరే మా మధ్యలోనికి దిగి వచ్చి జరిగిస్తున్నందుకే స్తోత్రం చెల్లించుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన కొరకు శిలువలో మరణించిన యేసును బట్టి రెండు చేతులెత్తి చప్పట్లు కట్టి యేసయ్యకి త్యాగానికై స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, ఆమేన్. కూర్చుందాం. ప్రార్థనాపూర్వకంగా కూర్చున్నట్టయితే యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు ఒక్కొక్కరుగా వివరిస్తారు. శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా కూర్చుని ఆలకించుదాం. మొదటి మాట. నామాని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన అన్నకి వందనాలు, అక్కోళ్ళందరికి వందనాలు, సంఘస్థులందరికి వందనాలు. ఈరోజు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. యేసు ప్రభు శిలువలో పలికిన మొదటి మాట వివరించడానికి దేవుడి సమయాన్ని ఇచ్చినందుకు ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేము మనం. లోకాసు వార్త 23:34. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగును గనుక వీరిని క్షమించుమని చెప్పాను. క్షమించటం, మనం క్షమించబడాలి, క్షమాపణ అడగాలి. కానీ సిలువలో ఆయన మరణిస్తూ కూడా అంత శ్రమపడి ఒళ్ళంతా గాయాలు, చివరి ఆఖరి నిమిషం ఒక్క రక్తబొట్టైనా లేకుండా మన కొరకు కాచి, అయ్యా నా బిడ్డలకు ఏమీ తెలియదు, వీళ్ళని క్షమించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మార్కు సువార్త 25:15-25లో
ఆయన్ని సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయన. అదే అధ్యాయంలో మార్కు 15:33లో మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఆకాశానికి భూమికి మధ్యలో అయిన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 9 గంటల సేపు సిలువ మీద వేలాడి ఉన్నాడు. కానీ క్షమించడం అంటే అంత మాట్లాడిన అంత తేలిక కాదు. కానీ మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటామో, రక్షించబడ్డాం, మొదట మనకు రక్షణ లేకపోతే మన క్షమాపణ అనే మనసే మనలోకి రాదు. ఎఫెసీయులకు రాసిన 4:32లో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ఎడల ప్రకారము మీరును ఒకని ఎడల ఒకరు క్షమించుడి. మనం ఒకరి పట్ల ఒకరు దయ కలిగి కరుణాహృదయమై క్రీస్తు అంటే యేసు ప్రభు మనల్ని ఎలా క్షమించాడో అలాగే మనం కూడా ఒకరినొకరు క్షమించుకోమని ఎఫెసీయుల 4:32లో తెలియజేస్తుంది. మత్తయి 5:44లో నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను దీవించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మన తండ్రి మనకు మన శత్రువులను దీవించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అంటున్నాడు. హింసించు వారి కొరకు శత్రువుల కొరకు ప్రార్థన చేయడం అంటే ఈ మధ్యకాలంలో ఒకటి జరిగింది మా కుటుంబంలో. అయితే తెలియక ముందు వాళ్ళ చేలో పడినప్పుడు అనేక విధాలుగా మమ్మల్ని గొడవలకు దించడానికి బాగా హింసించారు. కానీ ఒక్కటే మాట్లాడి అందరూ చేత ప్రార్థన చేయించాం. ఒక్కడే చెప్పాం, గొడవలకు ఎక్కడ మనం వెళ్ళొద్దు. వాళ్ళు ఎన్ని తిట్టినా కానీ దేవుడు మాట్లాడతాడు అనే విషయంలోనే ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు మాట్లాడి గొప్ప కార్యం చేశాడు. కానీ సహించటం, శత్రువును ప్రేమించడం అనే విషయం దేవుడు మనకు ఎలా నేర్పాడో దాన్ని బట్టి మనం నడుచుకున్నట్లే దేవుడు గొప్ప కార్యాలు మన గృహాల్లోనే చేస్తున్నాడు. ఆదికాండం 50:16-19లో యోసేపును తన అన్నలు చిన్ననాటి నుండి మీ పనులు నా పనులు సాగిలపడుతున్నాయని కళ్ళభావం చెప్పినప్పుడు కళ్ళలు చెప్పేవాడు వచ్చాడని ఎంతగానో అతను ఎగతాళి చేసేవాడు. కానీ దేశమంతా కరువు వచ్చినప్పుడు తన తమ్ముడి కాడికి వాళ్ళు ఆహారం కొరకు వెళ్ళినప్పుడు తన తండ్రి క్షమించండి అని వాళ్ళ కుమారులు చెప్పిన వాడు సాగిలపడినప్పుడు యోసేపునకు నేను దేవుని స్థానంలో ఉన్నానని యోసేపు తగ్గించుకున్నాడు. కాబట్టి అన్నలను క్షమించి ఆ దేశానికే ఆహారం ఇచ్చే బిడ్డగా నిలబెట్టాడు. కొలస్సీలకు 3:12-13లో కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతం ధరించుకొనుడి. ఈ దేవుని చేత ఏర్పరచవాని పరిశుద్ధులతో ప్రియులైన వారు తగినట్లుగా మనము జాలి కలిగిన వారిగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు. దయాళుత్వం, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న ఆపదల్లో ఉన్నా వారు మన కీడు చేసినప్పుడు వారి మీద మన దయ చూపించాలి. అనేక విషయాల్లో కుటుంబ విషయంలో కానీ పక్క వారి విషయంలో కానీ వారు చేసే పనులకి ఇంక వీళ్ళకి చూడకూడదు కదా, వీళ్ళకి పని చేయకూడదు కదా అని నేనే అనుకుంటాను. కానీ మళ్ళీ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు క్షమించకుండా, దయ చూపకుండా, క్షమాపణ అడగకుండా వారిని క్షమించకపోతే నీ ప్రార్థన నువ్వు ఏ టైంలో వచ్చి నువ్వు మందిరానికి వచ్చిన ఉపయోగం లేదని ఎమ్మటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణిస్తాడు. కానీ ఎంత ఏడుస్తూ ఏందయ్యా ఎంత తగ్గించుకున్నప్పటికీ నాకు మరలా వాళ్ళ కాడికే పోయి పని చేయాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళనే క్షమాపణ అడగాల్సి వస్తుంది. ఎప్పుడైతే తగ్గించుకొని క్షమాపణ అడిగి వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తున్నాడో అప్పుడే నా ఒంట్లో ఏదన్నా ఒక బలహీనత దేవుడు తీసేస్తూ ఉన్నాడు. ఎవడైనా తనకు హాని చేసిన ఎలా ఒకడినొకడు సహించుకొని వారిని క్షమించి
ప్రభువు మిమ్మల్ని క్షమించలాగిన మీరును క్షమించాలి. మనకు హాని చేయాలనే చూస్తున్నారు. కానీ దేవుని నామాన్ని బట్టి దాన్ని మనం సహించుకున్నప్పుడు ప్రభువు మనల్ని ఎలాగైతే క్షమించాడో మనం క్షమించిన ఎడల మనం క్షమించబడదాం. అపోస్తుల కార్యం 7:55-60 దావీదు సౌలు దావీదు మీద ఆత్మ పొంది నిలిచి ఉన్నది కాబట్టి సౌలు ఎన్ని మార్లు దావీదుని చంపాలని చూసినా దావీదు క్షమిస్తూ వచ్చి ఉన్నాడు. మనమైతే యేసు వైపు చూసి ఎప్పుడైతే మనం క్షమించగలుగుతామో అప్పుడే మనలో క్షమాపణ గల హృదయాన్ని దేవుడు కలుగు చేస్తాడు. దేవుడి చిన్న మాటలు దీవించునుగా. ఎక్కడ ఏం తప్పులు దయతో క్షమించండి. హల్లెలూయా. మంచిది. రెండవ మాట. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి అక్క గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వందనాలు అన్నయ్య. యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటల్లో 2వ మాట పరిశుద్ధాత్మ పేరట అన్నయ్య గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రాలు. 2వ మాట గురించి వివరించుకుందాం. లూకాసు వార్త 23:43 అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు దొంగతో చెప్తున్నాడు ఈ మాట. ఏమని? నేడు నీవు కూడా, అందుకాయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పాడు. బందిపోటు దొంగలు వాళ్ళిద్దరు యేసు ప్రభు పక్కన 2 బందిపోటు దొంగల్ని సిలువేశారు. ఈయన పరిశుద్ధుడు, వాళ్ళిద్దరు దొంగలు, బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలు అంటే మనుషుల్ని చంపుతారు, డబ్బు కోసం ఏదైనా చేస్తారు వాళ్ళు. కానీ ఈయన నీతిమంతుడిని బందిపోటు దొంగలతో సిలువేశారంటే జనాలు చాలా క్రూరంగా ఉన్నారని అర్థం. ఆయన ఏ పాపం ఎరుగినవాడు, ఏ మురికి మలినం లేనివాడు యేసయ్య. కానీ వీళ్ళ సొంత సరదాల కోసం, సొంత ఆలోచనల కోసం, సొంత అభిప్రాయాల కోసం జనాన్ని దుర్మార్గంగా చంపేవాళ్ళు వీళ్ళు. కానీ ఆకలైన వాళ్ళకు అన్నం పెట్టేది ఆయన, ఆహారం ఇచ్చేది ఆయన, వస్త్రం లేని వాళ్ళకు వస్త్రం ఇచ్చేది ఆయన యేసయ్య. అలాంటి యేసయ్యని దొంగలతో పోల్చి ఈ రోమా సామ్రాజ్యం ప్రకారము ఆయన సిలువేశారు. సిలువేసినప్పుడు యేసయ్య క్షమించాడు. ఈ దొంగ రెండో దొంగ యేసు ప్రభుని ప్రభువా నీ రాజ్యంలోకి నన్ను చేర్చుకోమని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు ఆయన్ని క్షమించి ఆయన రాజ్యంలో చేర్చుకోమని అడిగాడు. అంతకుముందు ఈ దొంగ యేసు ప్రభుని కూడా తిట్టాడు, సనిగాడు, గొనిగాడు. నువ్వు నీతిమంతుడివైతే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించమని అడిగాడు ఆ దొంగ. కానీ యేసయ్య క్షమాహృదయం కలిగి ఆ దొంగను క్షమించి నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆయనతో చెప్పాడు. పరదేశు అనగా పరిశుద్ధులు నివసించే స్థలము. పాత నిబంధన పరిశుద్ధులు పరదేశంలో ఉంటారు. పరదేశులు అనగా మరణించిన వారు, మృతి నొందిన సౌఖ్యంగా ఉండే స్థలం పరదేశ స్థలం. బైబిల్ ప్రకారము దీని గురించి చెప్పుకోవాల్సింది. పరదేశు అనగా ఏదేను వనము, శృంగార వనము, ఉద్యానవనముగా దేవుడు పోల్చాడు. ఏదేను వనము, శృంగార వనము, ఉద్యానవనం అనగా
వనము అంటే అక్కడ సౌఖ్యాలు, సంతోషంగా ఉంటారు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమె. హల్లెలూయా. మూడవ మాట విందాం. హల్లెలూయా. ఈ మూడో మాట చెప్పటానికి అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి హృదయపూర్వక వందనాలు. అలాగే మన ఆత్మీయ తండ్రి అయిన ఆదామన్నకి వందనాలు. అలాగే కూడి వచ్చిన నా సహోదరులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఒక శరణం ఒక పలో పాట పాడుకున్నాక యేసు ప్రభు శిలువలో పలికిన మూడో మాట చూద్దాం. యేసు ప్రభు శిలువలో పలికిన మూడో మాటను వర్ణించడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడా, నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీకు స్తోత్రం తండ్రి. నువ్వు శిలువలో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీ త్యాగాన్ని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా మేము చేసిన పాపముల కొరకు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. శిలువలో బలి అయినావు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా సొగసైనను స్వరూపమైనది లేదు తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీ శరీరము ప్రభా నాగడి చాళ్ల వలె దున్నబడి ఉన్నది తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా ఏమిచ్చి కూడా నీ రుణం మేము తీర్చుకోలేం ప్రభా. అయా నువ్వు పలికిన మాటను వర్ణించడానికి ప్రభా అయా నీకు స్తోత్రాలు ప్రభా. యోగ్యతను దయచేసినందుకే నీకు స్తోత్రాలు ప్రభా. అయా మాట్లాడుతూ ఉండగా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. నువ్వే మాట్లాడి సహాయము చేయమని నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి మాత్రమే అంగీకారం అన్నట్టు కృప దయచేయమని ముందుండ కార్యక్రమం అంతా నీ చేతులకు సమర్పించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు శిలువలో పలికిన మూడో మాట చూద్దాం. యోహాను సువార్త 19:26-27 సార్ నాకు చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడు చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడిని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువలో 9 గంటల సమయం నుంచి శిలువలో వ్రేలాడుతూ ఇంచుమించు 3 గంటల సమయం వరకు యేసు ప్రభు శిలువలోనే వ్రేలాడుతూ ఉన్నాడు. ఆ వ్రేలాడుతున్న సమయంలో కూడా యేసు ప్రభు తన ప్రేమను ఈ విధంగా వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభువు చనిపోతాను అని తెలిసి ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువు తన తల్లిపై ఉన్న ప్రేమను ఈ విధముగా తాను ఎంతగానో ప్రేమించిన శిష్యుడైన యోహానుకి అప్పచెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకి అన్నదమ్ములు ఉన్నారు. కానీ యేసు ప్రభులకి అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువు తన శిష్యునికి ఎందుకు తన తల్లిని అప్పగించాడు చూద్దాం. మత్తయి సువార్త 13:55-56 వచనాలు. మత్తయి సువార్త 13:55-56. ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తండ్రి పేరు మరియ కాదా? యాకోబు, యేసేబు, సీమోను, యోదా అనువారు అతని సహోదరులు కారా? అతని సోదరులందరూ తనతో ఉన్నారు కాదా? చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభుకి అన్నదమ్ములు 3 ఉన్నారు. 3 ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు తన తల్లి బాధ్యతను తన శిష్యుడైన యోహానికి అప్పచెబుతూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు అక్కడున్న పరిసరీలు మనుషులు అందరూ కలిసి కూడా
ఇతడు ఇంత జ్ఞానవంతుడా, ఇంత జ్ఞానముగా ఉన్నాడు అని చెప్పి ఆ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 7:1. యోహాను సువార్త 7:1-3 వరకు. అటు తర్వాత యూదులు ఆయనను చంపవెదిగినందున యేసు యోదియాలో సంచరించిన వాళ్ళక గలిలయలో సంచరించుతూ వచ్చాను. పర్ణశాల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూసి, నువ్వు చేస్తున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు ఈ స్థలము విడిచి యోదియాకు వెళ్ళుము. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు ఈ లోకములో అనేక చోట్ల తిరుగుతూ తను సూచక క్రియలు అనేక అద్భుతములు చేస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు అంటే తన సహోదరులకి పడడం లేదు. ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో, ఇక్కడ వద్దు అని చెప్పి తనతో యేసు ప్రభుతోటి తన సహోదరులు మాట్లాడుతూ ఉన్నారు. యోహాను సువార్త 7:5. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు తన సమయం ఇంకనూ రాలేదు, ఈ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే యేసు ప్రభువు తన సమయం ఇంకనూ రాలేదు, కానీ తను సహోదరులు కూడా యేసు ప్రభుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అక్కడ ప్రభుత్వానికి భయపడి యేసు ప్రభుని ఆ యోదియా నుంచి వెళ్ళిపోమంటున్నారు. యేసు ప్రభు సొంత సహోదరులు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఈయనకి మతి చెలించి ఉన్నది, ఈయన చేస్తున్నది ఏమిటని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మార్కు 3:20. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి కనుక భోజనం చేయటికైనను వారికి వీలు లేకపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అనేక ప్రాంతాల్లో తిరుగుతూ తను చేస్తున్న మహత్కార్యములు గొప్ప కార్యాలు చూస్తూ ఉన్నప్పటికీ కూడా తన సహోదరులకి ఈయన మీద ఏమాత్రమూ ప్రేమ లేదు. కానీ యేసు ప్రభు అంటే ద్వేషం. అక్కడ యేసు ప్రభును సిలువకి అప్పగిస్తారని తెలిసి యేసు ప్రభు మమ్మల్ని కూడా ఈ విధంగా ఏమైనా జరుగుతుందేమోనని చెప్పి అనుకొని యేసు ప్రభుకి మతి చెలించున్నది. ఇక్కడ నుంచి యేసు ప్రభుని వెళ్ళిపోమంటూ ఉండారు. అప్పుడు యేసు ప్రభు తన తల్లి బాధ్యతను తన శిష్యుడైన యోహానికి అప్పచెబుతూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకు కూడా 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ యేసు ప్రభు యోహానుకు మాత్రమే ఎందుకు చెప్పి ఉన్నాడు? యోహాను యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించాడు. యేసు ప్రభు కూడా యోహాన్ని ప్రేమించాడు. కాబట్టి యేసు ప్రభువు తన శిష్యుణ్ణి శిలువలో వ్రేలాడుతూ యేసు ప్రభువు తన తల్లి వైపు చూసినప్పుడు ఈ విధంగా చెబుతున్నాడు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభుని ఎంతగానో ప్రేమించారు. ప్రేమించినప్పటికీ కూడా ఈ శిష్యులందరూ యేసు ప్రభుని సిలువ వేసేటప్పటికీ ఎవరికోళ్ళే పారిపోయారు. పారిపోయినప్పటికీ కూడా పేతురు వారి మధ్యలోనే సంచరిస్తూ ఉన్నాడు. పేతురుని ఒకానొక సందర్భంలో పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభు 3 సార్లు అడుగుతాడు. అది నీకే తెలియను కదా ప్రభు అని పేతురు సమాధానం చెబుతాడు. కానీ ఈ యోహాను అయితే యేసు ప్రభుని సిలువ గొల్గోతా కొండ మీదకి తీసుకెళ్ళినప్పుడు పారిపోయినప్పటికీ మరలా యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గర నిలుచుండడు చూసి యోహానుకి
అప్పచెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు తను మరణములో ఉన్నప్పటికీ కూడా, ప్రభు చనిపోతాడని తెలిసినప్పటికీ కూడా తన తల్లి బాధ్యతను యోహానికి అప్పచెప్పాడు. కానీ యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఈ లోకములో తల్లిదండ్రులను ఏ విధముగా వారిని చూసుకోవాలి, ఏ విధముగా వారి పట్ల ప్రేమను వర్ణించాలి, ఏ విధముగా వారి పట్ల బాధ్యతను చూపించాలని యోహానికి అప్పజెప్పి ఉన్నాడు. మనము ఈ లోకములో ఉన్నప్పుడు మనం తల్లిదండ్రులను ప్రేమించే వారిముగాను, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి వారి పట్ల నెరవేర్చే వారిముగా ఉన్నప్పుడు మనం ఈ లోకములో ఆశీర్వాదంగా ఉంటామని ఆనాడు మోషే ప్రవక్తతోటి ఇశ్రాయేలీలు ప్రజలతోటి ఆనాడు యెహోవా దేవుడు మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండం 5:16 చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడుగా నువ్వు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు తన తల్లి బాధ్యతను అనుసరించేవాడిగా చెప్పినప్పుడు మనకి ఈ లోకములో తన తల్లి ప్రేమను యేసు ప్రభు ఈ లోకంలో ఈ విధంగా ఉండాలని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో ఆనాడు మోషే ప్రవక్త చేత యెహోవా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఇశ్రాయేలీల ప్రజలతో ఈ విధంగా చెప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో దీర్ఘాయుష్మంతులగినట్లు జీవించాలంటే మన తల్లిదండ్రుల పట్లను ఒక ప్రేమ కలిగి ఒక బాధ్యత కలిగి జీవించే వారిగా ఉండాలని మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే సామెతలు 23:22 చూడండి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదియమందు ఆమెను నిర్లక్ష్యము చేయవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఈ లోకంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను మనం వారి గర్భములో పడి ఉన్నప్పుడును అప్పటి నుంచి వారు ఎన్నో ప్రయాస భారాలతో వారు మన కోసము చాలా త్యాగం చేసి ఉన్నారు. కానీ మనము పెరిగి పెద్దవారయ్యి ఈ సొసైటీలో మనము ఒక ప్రేమగా ఒక బాధ్యత కలిగి జీవించే వారిగా ఉండాలని జ్ఞాని అయిన సొలొమోను రాజు మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించమని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భములో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి 23 సంవత్సరాలు ఉంటాయి అతనికి. 23 సంవత్సరాల వయసులో తాను చనిపోవాలని ఎత్తైన ప్రదేశం ఎక్కి అతను చనిపోవాలని దూకబోతూ ఉంటాడు. ఆ పరిస్థితుల్లో వెనక నుంచి వేరే వాళ్ళు వచ్చి పట్టుకుంటాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు, ఏం జరిగింది నీకు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు లేదు వదిలిపెట్టు, నేను దూకి చచ్చిపోవాలని చెప్పి ఇతను మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడే సమయంలో ఆ వచ్చిన వ్యక్తి చెంప మీద లాగి ఒకటి కొడతాడు. నీకు ఏమైంది, ఏం జరిగింది చెప్పు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ టైంలో అతను చెబుతూ ఉంటాడు, మా నాన్న అంటే నన్ను ప్రతి అవసరం తీరుస్తూ ఉండేవాడు. నేను ఎక్కడ ఓడిపోతానో, ఎక్కడ ఏం జరిగిద్దో, ఎక్కడ ఏమైద్దో అని చెప్పి నా కోసం ఎదురు చూస్తూ ఉండే తండ్రి నాకు ఉన్నాడు. కానీ ఆ తండ్రి నేను కోల్పోయాను. ఏ విధంగా కోల్పోయానంటే అతను వాళ్ళ తండ్రి ఒక యవన కాలంలో అతను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్నప్పుడు తాను ఆమె ప్రసవ దినములు వచ్చినప్పుడు ఈ బిడ్డను కని చనిపోతూ ఉంది. చనిపోయిన టైములో ఈ కుమారుని తండ్రి ఏ విధముగా పెంచాలి,
తల్లి లేకుండా ఏ విధంగా జీవిస్తాడంటే అతనికి ఆ కష్టం అనేది, తల్లి ప్రేమ అనేది ఎలాగ ఉంటుందో అది ఆ బిడ్డకి తెలియకుండానే తండ్రి తన ప్రేమను ఎల్లడిపరుస్తూ ఆ బిడ్డకి ఎంతో ప్రేమ కలిగి ఆ బిడ్డని జాగ్రత్తగా చదివించుకుంటూ చూసుకుంటూ వస్తాడు. పెరిగి పెద్దవాడు అవుతాడు. పెద్దవారైనప్పుడు స్కూల్లో చేర్పిస్తాడు. స్కూల్లో చేర్పించినప్పుడు 10th క్లాస్ వరకు చదువుతాడు. ఈ 10th క్లాస్ వరకు చదివినప్పుడు ఈ యవనస్తుడు ఇంటర్మీడియట్కి చేరాల్సినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతనకుండా చిన్న రైతు ఉండా పొలమును ఇల్లును తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టి ఈ కుమారుడి కోసం అమ్మి చదివిస్తూ ఉంటాడు. ఈ ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీలో చేరాలంటే ఇతని స్తోమత సరిపోదు. ఇతని స్తోమత సరిపోనప్పుడు ఏ విధముగా ఆ కుమారునికి కష్టం రాకుండా ఏ విధముగా అతన్ని చదివించి ప్రయోజకుని చేయాలని తన తండ్రి ఎంతగానో ప్రయాసపడతాడు. కానీ నా కుమారుడు నేను కష్టపడి ఈ విధంగా కష్టపడి చేసినను నా కుమారుడు ఒకానొక టైంలో గొప్ప ప్రయోజకుడిగా అవుతాడని ఇతను ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. ఈ ఉండా పొలాన్ని అమ్మేస్తాడు, ఉండా ఇల్లును అమ్మేస్తాడు. కానీ టౌన్కు చేరుతాడు. ఈ కుమారుడు చదివే టౌన్కు చేరుతాడు. చేరినప్పుడు ఈ కుమారుడికి కష్టం అనేది తెలియకుండా అతను ఎన్నో కష్టాలు పడుతూ ఈ కుమారుడికి ఎంతగానో డబ్బులు అవసరం అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎంత పని చేసినాను ఏం చేసినాను ఈ కుమారుడికి అతను చేసిన కూలి డబ్బులు సరిపోయినప్పటికీ కూడా ప్రేమనే దేవుని బిడ్డలారా తన తండ్రి చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు. నేను ఏమి చేసి నా కుమారుని ప్రయోజకుని చేసినా ఇంతవరకు చేశాను, ఇక్కడి నుంచి మళ్ళీ నా కుమారుడు గొప్ప వ్యక్తి అయ్యే తరుణం వచ్చిందని చెప్పి యూనివర్సిటీలో చదివే టైంలో తన తండ్రికి ఉన్న 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ అమ్మి తన కుమారుడిని గొప్ప ప్రయోజకుడిగా చేయాలని చేస్తాడు. అమ్మేసి నెల వచ్చేసరికి తన కుమారుడి కాడికి వెళ్ళి ఈ తండ్రి డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఇస్తూ ఉండే టైంలో ఇతను ఆ కాలేజీలో గొప్ప కాలేజీ ఇతను చదివే ఇతనుకుండా స్తోమతి ఉండే కాలేజీ కాదది, గొప్ప కాలేజీ. యూనివర్సిటీ అంటే గొప్ప కాలేజీ. ఆ కాలేజీలో ఇతను చదువుతూ ఉన్నప్పుడు తన తండ్రి కిడ్నీని అమ్ముకొని తీసుకెళ్ళి నెల డబ్బులు ఇస్తూ ఉండేవాడు. ఈ డబ్బులు ఇచ్చే సమయంలో అతనికి మరొక అలవాటు ఏర్పడి ఉన్నది. ఆ అలవాటు ఏంటంటే యవన వయసులో మంచి డబ్బుండ కాలేజీ ఇతను మంచి డబ్బులుండ వ్యక్తి అని చెప్పి వేరే అమ్మాయి ఇద్దరు కలిసి తిరగడం ప్రారంభిస్తాడు. ప్రేమని దేవుని బిడ్డలారా ఈ ప్రేమ వలలో పడి తాను ప్రేమించి ఎంతగా చేసిన తండ్రిని మర్చిపోయినప్పుడు ఈ తండ్రి నెల వస్తూ డబ్బులు ఇస్తూ ఉండేవాడు. నెల వస్తూ డబ్బులు ఇచ్చే సమయంలో నెల వచ్చినప్పుడు తండ్రి తన కుమారుడి కోసం వస్తాడు డబ్బులు ఇవ్వడానికి. వచ్చిన సమయంలో ఈ కుమారుడు తన తండ్రిని చూస్తాడు. ఇద్దరిని చూస్తాడేమోనని తన తండ్రి దూరాన ఉండగానే తన తండ్రికి వెదిరిపోతాడు. నాన్న ఈ కాలేజీలోకి నువ్వు రాకూడదు నాన్న, ఇక్కడ మంచి డబ్బులు ఉండేవాళ్ళే బాగా ఆస్తిపరులే నాన్న ఇక్కడ ఉండేదని చెప్పి వాళ్ళ నాన్న చాలా దూరంగా ఉండగానే వెళ్ళిపోతాడు ఈ అమ్మాయిని ఇక్కడ వదిలిపెట్టి. ఈ అమ్మాయి కూడా వెంటనే అతను వెనకిడితే పోయి ఏం మాట్లాడుతున్నారని చెప్పి మాటలు వినడానికి ఈ అమ్మాయి పోయింది. ఈ అమ్మాయి పోయినప్పుడు అక్కడ వాళ్ళిద్దరూ
సంభాషణ, నాన్న నువ్వు రావద్దు నాన్న ఇక్కడికి, ఇక్కడ బాగా డబ్బు ఉండేవాళ్ళే వస్తారు, నువ్వు రాబాకు, అవసరమైతే నేనే నీ కాడికి వస్తాను నాన్న అని చెప్పి తన కుమారుడు తండ్రితో చెబుతూ ఉంటాడు. ఈలోపు ఈ అమ్మాయి అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఈయన అని చెప్పి ఆ అమ్మాయి అడిగినప్పుడు ఆ కుర్రోడు ఏం చేస్తూ ఉంటాడంటే, మా నాన్న మంచి బిజీలో ఉన్నాడు, మా నాన్న రావడానికి కుదరక మా ఇంట్లో పనిచేసే పని మనిషిని పంపించాడని ఆ వ్యక్తి ఆ అమ్మాయితో చెబుతాడు. ఆ అమ్మాయితో చెప్పినప్పుడు ఆ తండ్రి మనసు ఏ విధంగా దుఃఖం పడిపోయిందో, ఏ విధంగా బాధపడుతూ తను ఒక్కసారిగా కృంగిపోయాడు. ఒక్కసారిగా తాను చేసిన త్యాగాన్ని, తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తు తెచ్చుకొని, ఏమిటి నువ్వు మాట్లాడుతుందని చెప్పి నోటి వెంట కూడా మాట రాకుండా వెంటనే అతను తన కుమారుని వదిలేసి తానుండే నివాస స్థలానికి వచ్చాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా ఇతను పరిస్థితి ఈ అన్న మాటలకి చాలా కృంగిపోయాడు. పరిస్థితి మారిపోయింది. ఇతను బాగాలేదు, మంచాన పడిపోయాడు, వృద్ధాపానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఈ కుమారుడు వాళ్ళ నాన్న ఈ డబ్బులు ఇచ్చాడు కదా, ఆ డబ్బులతోటి నెల అయిపోయింది. నెల అయిపోయేసరికి ఈ ఇరువురు మధ్య, ఈ అమ్మాయి మధ్య, ఈ అబ్బాయి మధ్యలో ఒక వేరే గొడవ వచ్చి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని వదిలేసి వేరే కుర్రోడితో ప్రేమలో పడిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అప్పుడు మరలా ఈ అబ్బాయికి తాను ఎంతగానో ప్రేమించిన తన తండ్రి గుర్తొచ్చాడు. తన తండ్రి గుర్తు వచ్చినప్పుడు వెంటనే ఇతను ఇంటికి వచ్చినప్పుడు పక్కనుండా ఇంటి వారిని అడిగాడు, అంకుల్ మా నాన్న ఎక్కడ, మా ఇల్లేది, ఇదేంటి ఇక్కడ భవనం ఉంది, ఏం జరిగింది అని చెప్పి ఈ కుర్రోడు పక్క ఇంటి వారిని అడుగుతాడు. ఇంకా ఎక్కడ మీ నాన్నరా, ఇంకెక్కడ మీ ఇల్లురా, ఇంకెక్కడ మీ ఆస్తిరా, నువ్వు చదువుకునే చదువుకి నీ కోసము మీ నాన్న ఇల్లు అమ్మేశాడు, పొలం అమ్మేశాడు, నువ్వు ప్రయోజకుడు అవుతావని తాను ఎంతగానో ప్రేమించి, ఎంతగానో అతనుకున్న కిడ్నీని కూడా నీ కొరకు దారబోసాడురా, ఇంకా ఎక్కడున్నాడు మీ నాన్న అని చెప్పినప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి అడిగి ఉన్నప్పుడు తాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బెడ్ మీద ఉన్నాడు. అప్పటికే ఇతను స్పృహలో లేడు. లాస్ట్ స్టేజీ అయింది. లాస్ట్ స్టేజీలో ఇతను చెప్పిన మాటలను బట్టి తాను ఎంతగానో కుమిలిపోయాడు. నా కోసము మా నాన్న ఇంత త్యాగము చేశాడా, ఇంత అగసాట్లు పడ్డాడని చెప్పి తాను చేసిన తప్పును తెలుసుకొని తన తండ్రిని వెతుక్కుంటూ హాస్పిటల్కి వస్తాడు. హాస్పిటల్కి వచ్చినప్పుడు అతను చనిపోయినప్పుడు అతడు చాలా దుఃఖముతో ఏడ్చి రోదిస్తూ అల్లాడిపోతాడు. మా నాన్న చేసిన పనికి నేను ఏమాత్రము కృతజ్ఞత కలిగిన వాడను కాను, నేను ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండాలని చెప్పి తను ఎంతో బాధపడుతూ చనిపోయి ఉన్నాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన తల్లిదండ్రుల పట్ల వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం వారిని ఏ విధముగా ప్రేమించేవారిగా ఉండాలా, ఏ విధముగా మనము వారిని మనం ఆదరించేవారిగా ఉండాలి చూద్దాం. ఎఫెసీయులకు 6:2 నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఈ లోకములో ఉన్నప్పుడు మనం దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మన తండ్రిని తల్లిని సంతోషపెట్టాల. వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి పట్ల మనము ప్రేమ కలిగి, ఒక బాధ్యత కలిగి మనము వారి పట్ల జీవించాలి. అదేవిధముగా మనం మన తల్లిదండ్రులను ఏ విధంగా ఆనందపరచవలను. ఒక తండ్రి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అడుగుతూ ఉన్నాడు, నాకు కనుదృష్టి మందమైపోయినది, నేను చనిపోడుకు సిద్ధమై ఉన్నాను, నా కొరకు మంచిగా ఆహారం తీసుకొని వచ్చి నాకు
భోజనం పెట్టమని అడుగుతూ ఉన్నాడు. చూడండి, ఆది కాండము 1వ వచనం 27వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. ఇస్సాకు వృద్ధుడై అతను కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావును పిలిచి, నా కుమారుడా అని పిలువగా అతడు, చిత్తము నాయన. చాలు, ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వచ్చినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏశావు కనుదృష్టి మందమైనప్పుడు తన కుమారుని పిలిచి, నేను చనిపోయే స్టేజీకి వచ్చి ఉన్నాను, నా కొరకు మంచి ఆహారం తీసుకొనిరా, భోజనం తీసుకొనిరా, నువ్వు వేటకెళ్ళి మంచిగా నా కొరకు వేటాడి తీసుకొచ్చి నాకు భోజనం పెట్టు, తిని నేను చనిపోతాను. చనిపోయే ముందుగా నీవు ఈ లోకంలో దీర్ఘాయుష్మంతుడుగా ఆశీర్వాదంగా ఉండాలంటే నాకు భోజనం పెట్టు, పెట్టిన తర్వాత నేను ఈ విధముగా ఆశీర్వాదిస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆది కాండం 27వ అధ్యాయం 28వ వచనం. ఆకాశపు మనసును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కుమారుడితోటి ఈ విధముగా తన తండ్రి ఆశీర్వదిస్తున్నాడు. నీవు ఆశీర్వాదం పొందుతావు. మళ్ళీ చదువు ఒకసారి. ఆకాశపు మనసుతోటి భూసారమును, విస్తారమైన ధనమును, ధాన్యమును నీకు కలుగునుగాకని చెప్పి తన తండ్రి కుమారుని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారికి మనము సంతోషపెట్టే వారిగా ఉన్నప్పుడు వారి ప్రేమ మనపై చూపిస్తూ మనల్ని ఆశీర్వాదంగా ఉండటానికి ఈ విధంగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే ఒక తండ్రి దగ్గరికి ఒక కుమారుడు వస్తాడు. తండ్రి, నా ఆస్తిని నాకు ఇచ్చేయి, నేను నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వేరే వ్యాపారముతోటి కావాలని చెప్పి తన తండ్రి దగ్గరకు వచ్చి నా ఆస్తి నాకు ఇవ్వమని చెప్పి తన తండ్రితోటి తన ఆస్తిని, ఇద్దరు కుమారులు, చిన్న కుమారుడు తన ఆస్తిని పంచుకుంటాడు. పంచుకొని ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను అనేక దుర్వ్యసనాలకు, అనేక ఈ లోకం మాన్యమునకు అలవాటు పడి తాను ఇచ్చిన ఆస్తిని మొత్తము కాజేసుకుంటాడు. కాజేసుకొని లాస్ట్కి స్నేహితులు అందరూ దూరం అయిపోతారు. అందరూ దూరం అయిపోయినప్పుడు తాను తీసుకెళ్ళిన డబ్బులు అయిపోయినప్పుడు అప్పుడు తండ్రి గుర్తు వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు గుర్తు వచ్చినప్పుడు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నా తండ్రి అనేక మందికి భోజనం పెడుతూ ఉంటాడు. కానీ నా తండ్రి దగ్గరికి నేను పోయి వారిలో ఒక కూనివానిగానైనాను చేరటానికి నా తండ్రిని క్షమాపణ అడుగుతానని తన కుమారుడు బయలుదేరి వస్తూ ఉంటాడు. కానీ తన తండ్రి ప్రేమ కుమారుడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన తండ్రి ప్రేమను చూపిస్తూ ఉంటాడు. కానీ కుమారుడి కోసం ఈ తండ్రి ఎదురు చూస్తూనే ఉంటాడు. ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తన కుమారుడు ఎంతో దూరాన ఉంటాడు. కానీ ఈ కుమారుడి కోసం తండ్రి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు చాలా దూరాన ఉండగానే కుమారుని కనులెత్తి చూసినప్పుడు కుమారుడు తన తండ్రి దగ్గరికి వస్తూ ఉంటాడు. తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు తాను ఎంతగానో చూడండి, లూకా సువార్త 15:20 అధ్యాయం. వాడు ఇంకా దూరంగానే ఉండగా తండ్రి వాణిని చూసి కనికరపడి పరుగెత్తి వాని మేడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుమారుడు ఈ తండ్రి కాడ ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకున్నప్పటికీ దుర్వ్యసనాలకి బాధ్యత అయినప్పటికీ డబ్బులు ఆస్తి అంతా
ఈ లోక దుర్వ్యసనాలు ఖర్చు పెట్టి ఉన్నప్పుడు కూడా ఈ కుమారుడి పైన తండ్రికి ఏమాత్రమూ కోపం లేదు. ఎందుకంటే తండ్రి ప్రేమ అట్టాడిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బిడ్డ ఇంకా దూరంగానే ఉండగానే ఈ తండ్రి తన కుమారుడి కోసము ఎదురు వెళ్ళి ప్రేమగా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఈ బిడ్డను తన గృహంలో చేర్చి ప్రశాస్తమైన వస్త్రములు కట్టి ఈ బిడ్డని ఘనముగా నా కుమారుడు తప్పిపోయి మరలా నా గృహము చేరినాడు, నా ఇంట చేరినాడు అని చెప్పి ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పగానో ఆ తండ్రి ప్రేమ అక్కడ చూపించాడు. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు తన తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి వారికి ఒక బాధ్యతగా మనము వారి మీద ప్రేమ చూపించేవారుగా ఉన్నప్పుడు మనము ఈ లోకంలో దీర్ఘాయుష్మంతులముగాను ఆశీర్వాదకరముగాను మనం ఉండాలంటే మన తల్లిదండ్రుల పట్ల యేసు ప్రభు శిలువలో మరణమయ్యేటప్పటికి కూడా ఈ లోకములో బాధ్యతను తన తల్లి ప్రేమను ఈ లోకములో ఈ విధముగా చేయాలని చెప్పి తన శిష్యుడైన యోహానికి అప్పగించాడు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఆ తల్లి ప్రేమ తన కుమారుడి పైన అలా ఉంది. ఆదికాండం 21:16-17. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని ఇంటి ఎంత దూరము వెళ్ళి చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ హాగరు తన కుమారుడు చనిపోయే దాహం అని చెప్పి ఆ అరణ్యములో ఆ బిడ్డకి ఎవరు తోడులేరు, మంచినీళ్ళు దాహం అని అల్లాడిపోతున్న టైములో ఈ బిడ్డ కుమారుడు చనిపోతాడేమని ప్రేమతోటి మన పరమ తండ్రి అయిన దేవునికి ఈ విధంగా మొరపెడుతూ ఉంది. దూరంగా వెళ్ళి దేవునికి ప్రార్థించినప్పుడు ఆ బిడ్డకి సమృద్ధి అయిన దాహముతోటి ఆ బిడ్డ దాహాన్ని తీర్చాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ లోకంలో జీవించినప్పుడు ఒక తల్లిని, ఒక తండ్రిని, ఒక ప్రేమ కలిగి, ఒక బాధ్యత కలిగి మనము జీవించినట్లయితే, యేసు ప్రభు చూపిన మాదిరి మనము కూడా జీవించినట్లయితే, తన తల్లిదండ్రులపై చూపించినట్లయితే మనము కూడా దీర్ఘాయుష్మంతులముగాను ఆశీర్వాదకరంగాను ఉండటానికి దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ ప్రేమను ప్రభా ఈ లోకంలో మేము ప్రభా అగపరచడానికి ప్రభా అయ్యా నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేమైతే ఇక్కడ చేరిన అందరం ప్రభా తల్లిదండ్రుల పట్ల ప్రభా ప్రేమ కలిగి ఒక బాధ్యత కలిగి మేము అందరముగా జీవించడానికి నీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. అలాగే తండ్రి నువ్వు చిలువలో పలికిన ప్రభా ఈ మూడో మాట వర్ణించడానికి నీ కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు ప్రభా. వెనకున్న ప్రభా అయా బిడ్డలో ప్రభా అయా ఇక్కడ నిలబడి చెప్పుతూ ఉండగా ప్రభా అయా ఒక్కొక్క బిడ్డని బలపరచండి ప్రభా. అయా నీ సిలువ చాటున మరుగుపరచు ప్రభా. అయా ఒక్కొక్క బిడ్డతోటి ప్రభా నువ్వే మాట్లాడి సహాయము చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. 4వ మాట విందాం. 3 మాటలు అయిపోయినాయి. 4వ మాట విందాం. శ్రద్ధగా భయభక్తులతో కూర్చుని జాగ్రత్తగా విందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు తరపున శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మార్కు సువార్త 15:34 చదువుకుందామండి. మార్కు సువార్త 15:34 చదువుకుందాం. చదవండి. యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటలకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపోయిన అర్థం. చాలండి.
ఏమండి, యేసు ప్రభు వచ్చేసరికి సిలువలో ఉన్నప్పుడు బాధపడ్డాడు. ఈ మాట విషయంలో బాధపడ్డాడు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని బాధపడ్డాడు. ఏమండి, పేతురు దూరం అయిపోయాడు, బాధపడలేదు. తన శిష్యులు దూరం అయిపోయాడు, బాధపడలేదు. చూడండి, తన తల్లిదండ్రులు దూరం అయిపోయాడు, బాధపడలేదు. కానీ తండ్రి, ఆకాశం ఉన్న తండ్రి చెయ్యి విడిస్తే బాధపడ్డాడండి. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని. ఏమండి, సిలువలో ఉన్నాడు. ఇంచుమించు 9 నుంచి 3 గంటల వరకు 6 గంటలు ఉన్నాడండి ఆయన సిలువలో. ఎందుకు విడిచావని బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఉంటే, ఆయన చిత్తం ఉంటే ఆయన తరపున ఏమండి ఆశ్చర్య కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, స్వస్థతలు చేశాడు ఆయన ఉన్నంత వరకు. కానీ సిలువలో కొన్ని నిమిషాలు లేక కొన్ని గంటలు లేక కొన్ని రోజులు విడిచాడండి. ఎక్కడికి వెళ్ళలే. ఆయన ప్రాణం వెళ్ళిన తర్వాత, సిలువలో ప్రాణం పోయిన తర్వాత పరముందున్న ఆకాశాన్ని వైపున తండ్రి కుడి వైపున పార్శాన దేవుడు తండ్రి కుమారు ప్రత్యక్షమైనట్లు లేఖనాలు సెలవిస్తా ఉన్నాయండి. చూడండి, ఏమంటే కొన్ని నిమిషాలు లేక కొన్ని సెకండ్లు మాత్రమే తండ్రి చేయి విడిచాడండి. కొన్ని నిమిషాలు తండ్రి చేయి విడిస్తే ఎంత బాధపడుతున్నాడో, కొన్ని గంటలు. ఏమంటే ఒక 5 సంవత్సరాల బాబు, ఒక తల్లి బాగా పెంచుకొని ఉంది, ఆ బాబు దూరం అయిపోయాడు. ఈ తల్లికి బాధపడతా ఉంది, ఆ పిల్లగాడు బాధపడుతున్నాడు. ఎందుకంటే పిల్లగాడు సరికి తల్లిదండ్రులు చూడకపోతే, ఒక గంట మహా అయితే ఒక అరగంట గంట చూడకపోతే దిక్కులు చూసుకుంటా ఉంటాడండి. మా అమ్మ పడలేదు, మా నాన్న పడలేదు, లేకుంటే ఆ తీసుకొచ్చిన పిన్నియో ఏమంటే అన్నయ్య ఎవరు ఆగపడలేదంటే ఆగపడలేదని చెప్పేసి దిక్కులు చూసుకుంటా ఉంటాడండి. అలాంటిది ఆకాశం మంది ఉండే తండ్రి, దేవా దేవా నా దేవా చెయ్యి ఎందుకు విడిచావని చెప్పేసి బాధపడతా ఉన్నాడండి. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 29 వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29 వచనం చూడండి అమ్మా. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యములు ఎల్లప్పుడూ చేయదును, కనుక ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటున్నాడండి. చూడండి, ఆయన పుట్టి నుంచి పెరిగిన వరకు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడండి. ఆయన చేయి విడిచిపెట్టలేదంట. ఆయనకి ఎప్పుడు పరిశుద్ధాత్మ దూతలు తోడై ఉన్నారండి ఆయనకి. అంటే ఆయన ఆశ్చర్యకార్యాలు చేసేటప్పుడు కావచ్చు, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అంటే మంచినీరు కూడా తాగలేదండి. మహా అయితే మనం మంచినీరు తాకుండా 6 లేక 7 రోజులు లేకుంటే ఏమంటే పొరొచ్చి చనిపోతాం. నాకు తెలిసి మంచినీళ్ళు తాకుండా ఈ లోకంలో ఎవరు ఉండరు. అన్నం తినకుండా 40 రోజులు కాదు 50 రోజులు ఉండొచ్చేమో, కానీ మంచినీళ్ళు లేక ఆహారం లేకుండా 40 రాత్రులు 40 పగలు ఏమంటే నోరు ఎండిపోయి ఉంటుందండి, పిప్పిగట్టు ఉంటుంది నాకు తెలిసి. కానీ ఏమంటే ఆయన ఉన్నాడు. ఆయన లోక రక్షకుడు, పరిశుద్ధాత్మ ద్వారా కన్యైన మరియ ద్వారా పుట్టినవాడు కాబట్టి, ఆయన తండ్రి చిత్త ప్రకారం చేయవలసిన వాడు కాబట్టి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో అనేకములు స్వస్థతలు, అద్భుతాలు, అనేకలు కూడా రక్షణ నడిపించాడండి. లోక కళ్యాణం కొరకు నడిపించాడండి. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి అనుకోవచ్చు. సమస్త దేవతల కంటే గొప్పవాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెషయా 53వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఒకసారి. యెషయా 53వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఒకసారి. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమే, మనలో ప్రతి వాడును మనకిష్టమైన త్రోవను తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోసను. ఏమంటే మనందరి దోషాలు, నీ పాపం నా పాపం, మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పాపం, ప్రపంచ పాపాలు మొత్తం కూడా ఆయన మోసాడండి. గిన్నె ఉంది చూడండి, ఆ గిన్నెలో మన పాపాలే ఉంది. అక్కడ నీళ్ళు ఉండలే, గిన్నెలో ఏమున్నాయంటే మన పాపాలు ఉన్నాయి. అక్కడ పాపాలను బరాయించి పాపాల నిమిత్తం ఆయన శిలువపై మాన్పై వేలాడాడండి. భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న శిలువలు వేలాడాడు ఆయన. ఒక్కొక్కరి పాపాల నిమిత్తం నువ్వు 1000 అబద్ధాలు, 2000 అబద్ధాలు, 3000 అబద్ధాలు నాకు తెలియదు. నేను ఇన్ని అబద్ధాలను నాకు తెలియదు, దేవుడికి తెలుసు. ఎందుకంటే ఇక్కడ మీరు ఎవరు చూడలేదు కాబట్టి. నేను ఎన్ని పాపాలు చేశానో ఎవరికి తెలియదు, దేవుడికి తెలుసు కాబట్టి. లేకుంటే మహా అయితే తల్లిదండ్రులకు తెలిసి, తల్లిదండ్రులకు కూడా తెలియకపోవచ్చు, మరుగై ఉండవచ్చు. కానీ దేవుడికి మరుగై ఉన్నది లేదండి ఈ లోకంలో. చూడండి, 2 కొరింథీ అధ్యాయంలో కూడా 5వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూడండి, అది కూడా ఏముంటుంది, ఆయన మన పాపాలను మోసినట్టుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. 2 కొరింథీలో 5వ అధ్యాయం 20వ వచనం రాసి ఉంటుందండి. చూడండి ఒకసారి. కావున దేవుడు క్రీస్తుకు రాయబారులమై క్రీస్తు పక్షముగా ఏమంటున్నాడండి, క్రీస్తు పక్షంలో మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాడండి. ఆయన పాపాలన్నీ కూడా ఏమండి చూడండి ఒకసారి. ఆయన మనందరి పాపాలు కూడా ఆయన మీద వేసుకున్నట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉండండి.
అయితే కొన్ని క్షణాలు మాత్రమే దేవుడు చేయి విడిచిపెడితే నా దేవా నా చేయి ఎందుకు విడిచావని చెప్పేసి బాధపడుతుండే. మహా అయితే కొన్ని సెకండ్లు లేక కొన్ని గంటలు లేకుంటే కొన్ని రోజులు అయి ఉంటాయండి, 2 లేక 3 రోజులు ఒకవేళ పాతంలోకి వెళ్ళిపోయి తర్వాత దేవుడు ఆశిండే 3 రోజులు పునరుద్ధాండై ఈ భూమి మీద 45 రోజులు ఉండి తను ఏమండి ఆకాశం మందుండ దేవుడు తండ్రి కుడి పక్షన ఏమండి ఆశిండై ఉన్నాడంట. ఏమండి పరలోకం మందు ఆశిండైన వాడు దేవుడు తప్ప ఇంకెవరు వెళ్ళలేదండి, ఆ లోకానికి వెళ్ళలేదు, ఎవరు వెళ్ళలేదు. తండ్రి పక్కన కుమారుడు మాత్రమే వెళ్ళినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. కుమారుడు మాత్రమే వెళ్ళాడంట, ఇంత మటుకు ఎవరు వెళ్ళలేదంట అక్కడికి. మన పరదేశంలోనే ఉన్న ఇప్పుడు దాకా పోయిన వాళ్ళు అబ్రహాం కావచ్చు, సారా కావచ్చు, ఇస్సాకు కావచ్చు, వీళ్ళందరూ కూడా పరదేశంలో ఉన్న. పరదేశం వేరు, పరలోకం వేరండి. పరలోకంలో తండ్రి పక్కన కుమారుడు మాత్రమే ఆశీయుడై ఉన్నాడు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. చూడండి, దేవునికి బైబిల్లో దూరమైన వారు ఉన్నారు, అంటే ఎడబాసిన వారు, ఆ చేయి విడిచిపెట్టిన వారు ఉన్నారండి. వాళ్ళు కొంచెం మనం చదువుకుందాం. శాంసన్ న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం చూడండి అమ్మా పాప. శాంసన్ 16వ అధ్యాయం చూడండి ఒకసారి. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. సంసోను ఫిలిష్తీయులు మీ మీద పడుతున్నారని ఏమండి వెరజింపుది అనుకున్నాం. అయితే యెహోవా తను ఎడబాసినని అతనికి తెలియలేదండి. యెహోవా అంట ఎడబాసాడంట, దూరం అయిపోయాడు. ఏమంటే సంసోను అంటే మామూలు విషయం అంటే బలాఢ్యుడు, సింహాన్ని ఒంటి చేత చంపినవాడండి సంసోను. ఏమంటే 300 నక్కలకి దివిటీలు కట్టి ఫిలిష్తీయుల మీదకి వదిలిపెడితే ఫిలిష్తీయుల మొగలు మొత్తం తగలబెట్టినవాడు. 300 నక్కలు పట్టుకొచ్చాడంట ఒక్కడే. సంసోను ఏమంటే దెలీలా మహిళ వ్యభిచారంలో పడిపోయాడు. ఒకసారి ఆమె శోధిస్తూ ఉంది, నీ ప్రాణం దేంట్లో ఉంది చెప్పు, నీ ప్రాణం దేంట్లో ఉందని చెప్పి అనేకమైన సార్లు శోధిస్తూ ఉందండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు శోధించిందండి. ఆయన ఇసుకొచ్చేసి సావుగోరి చనిపోతే బాగుండని చెప్పేసి ఏమండి ఆయన అంటాడు, నా ప్రాణము నా తల్లి గర్భాన్ని పుట్టిన నుంచి నేను క్షౌరపు కత్తి చేయలేదు, నెత్తి ఏమండి గుండు చేపించలేదు, నాకు తల వెంట్రుకలు ఉందని చెప్పేసి మాట్లాడితే ఏమండి చక్కగా ఆమె ఏం చేసిందంటే దెలీలా మహిళ దగ్గర ఒళ్ళో పండ పెట్టుకుని చక్కగా గుండెకేసేసిందండి సంసోన్ని. గుండెకేస్తే ఏమండి ఆయన చూడండి గుండెకేసిందంట. ఆయన అనుకుంటున్నాడు ఫిలిష్తీయులు వస్తున్నారు, సంసోన్ లే అని చెప్పేసి అంటాడు. కమాన్ గెటప్ అంటుంటే లేలేకపోయాడండి, ఆత్మ పోయింది. యెహోవా ఆత్మ ఏమండి ఎడబాసిందంట, దూరం అయిపోయాడు. ఆయన చేసిన పాపాలను బట్టి యెహోవా ఆత్మ ఏమంటే దూరం అయిపోయిందండి. లేచిది అనుకుంటే లేలేకపోయాడండి. తీసిపోయి 2 కళ్ళు పీకి ఏమంటే గానుగ ఉంటుంది కదా, ఎద్దులు తిప్పే గానుగ ఉంటుంది, మీ ఏరియాలో ఉందో లేదో నాకు తెలియదు. ఆ శనగిత్తనాలు పిండే గానుగా నూనె తీస్తూ ఉంటారు. సన్ఫ్లవర్ అంటే ఉంటాయి కదండి, సన్ఫ్లవర్ సంబంధించి పొద్దుతిరుగుడు అంటారు. ఆ నూనె తీసే గానుగ పిండేటప్పుడు ఏం చేస్తారు, చుట్టూ ఎద్దులు తిప్పుతూ ఉంటారండి, నూనె వస్తూ ఉంటుంది, పిండుతూ ఉంటాయి. అలాంటి గానుగ తిప్పారండి. ఎక్కడ ఉండాల్సిన వాడు, క్షౌరపు కత్తి చేయని వాడు సంసోను, బలాఢ్యుడు. ఏమంటే ఇంచుమించుగా అతని జీవితకాలంలో 3000 మంది చివరిలో చనిపోయేటప్పుడు చంపారు, కానీ అంతకుముందు 1500 మంది చంపాడంట. అంత గొప్ప బలాఢ్యుడు, సింహాన్ని ఏమంటే వంచి చేతి చంపినవాడు, ఏమంటే అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసినవాడు. ఇంచుమించుగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు సంసోన్ ఆ దేశానికి. ఏమంటే దేవుని కృప పోగొట్టుకున్నాడు. ఏమంటే చేయి విడిచేశాడండి, ఇసుకు పుట్టింది యేసు ప్రభు కూడా. చూశాడు ఈడు ఎన్నడరా మాట్లాడలేదని చెప్పేసి ఏమండి చేయి విడిచినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. అదేవిధంగా చూడండి ఒకసారి చూడండి, మా కై ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది చూడండి. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. నేను ఈ ప్రదేశం నుండి వెళ్ళకూడదు చెప్పండి. నేడు ఈ ప్రదేశం నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా, చెప్పండి అమ్మా, నీ సన్నిధి రాకుండా వెలియబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమరువై ఉందని. చూడండి ఏమండి కయ్యనుకు ఆదాము పుట్టిన కుమారుడు, మొదటి కుమారుడు అండి. చూడండి దేవుడు ఆశీర్వదించిన వ్యక్తి ఎవరు, ఆదాము అవ్వని తీసుకొచ్చి చక్కగా పరలోకం నుంచి ఏమండి మనిషిని మట్టిగా తయారు చేసి తీసుకొచ్చిన వ్యక్తి ఏమండి ఆదాము అవ్వ కూడుకుంటే మొదటి కుమారుడు కయ్యను పుడితే కయ్యను ఏమండి నేరస్తుడు అయిపోయాడండి. సొంత తమ్ముడు ఏబేలుని చంపేశాడు. ఏమండి బలి అర్పణ తీసుకొస్తాను 2 మనుషులు, నీ బలి ఒక అతను ఆమెదేమో వాళ్ళ తమ్ముడిదేమో బలి అర్పణ కోరాడు, ఇతనిదేమో కోరలేదంటే ఏం చేయాలి, మరొకసారి ప్రార్థన చేయాలి, మరొకసారి కన్నీటి ప్రార్థన చేయాలి, మరొకసారి ఉపవాసం అని చేయాలి. ప్రభువా నా బలి అర్పణ కోరండి, స్వీకరించండి అని చెప్పేసి బ్రతిమలాడుకోవాలి. నీ బలి అర్పణ స్వీకరించాడు, నా బలి అర్పణ స్వీకరించలేదని చెప్పేసి ఏమండి అతను అతసాక్షి చంపేశాడండి, నరికి పడేశాడు తలకాయని. తన రక్తం మొరపెడతామని భూమి నుంచి, ప్రభువా నా దేవా అయ్యా నా సొంత అన్న చంపేశాడని చెప్పేసి అక్కడ లేఖనాలు సెలవిస్తా ఉండండి. సొంత అన్న చంపేశాడు. ఏమంటాడు కయ్యను దేవుడు అడిగితే, నా తమ్ముడికి నేను కావిలివాడినా నాకేం తెలియదు అని చెప్పేసి అంటాడండి. అక్కడ దేవుడు శపించబడుతుంది, తన ఆత్మ
ఏమండి తీసేసిద్దండి. అతని నుంచి విడిపోతాడు, కయ్యూను నుంచి విడిపోతాడు. దేశం ఇంకెళ్ళిపో అని చెప్పేసి మాట్లాడతారండి. ఈ మానవుల సంతానం అంటే ఈ బైబిల్ వీళ్ళండి కయ్యూను సంతానమే. దేవదూత సంతానం అంటే తండ్రి సంతానం అంటేనేమో ఏమండి హేబెల్ సంతానం కాదు, కానీ ఏది వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంతానం ఆదాము సంతానం నుంచి వచ్చిన వాళ్ళు కూడా. ఈ కయ్యూను సంతానం మానవ సంతానం అంటే వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి బైబిల్ గ్రంథంలో. సరేనండి, అదేవిధంగా మరొక దానికి వెళ్ళిపోదాం. 1 సమూయేలు 4వ అధ్యాయం 21-22 వచనాలు చూద్దామండి. ఏలీ కుమారుల గురించి. 1 సమూయేలు చూడండి, 1 సమూయేలు 4వ అధ్యాయం 21-22 వచనాలు చూద్దామండి ఒకసారి. దేవుని మనసు పట్టబడినందున పెనివిటి చనిపోయిన, చూడండి, తన మామయ్య పెనివిటి చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇజ్రాయెల్ నుండి పోయినని చెప్పి తన బిడ్డకి ఈకాబోద్ అని పేరు పెట్టండి. ఈకాబోద్ అంటే ఏమండి, చూడండి, ప్రభావం వెళ్ళిపోయిందండి, ఇజ్రాయెల్ నుంచి ప్రభావం వెళ్ళిపోయిందండి. ఏమండి, ఈయన ఏలి మంచి ప్రవక్త. ఎంత మంచి ప్రవక్త అంటే ఇక్కడికి వస్తే ఈ శిలోహ మందిరం అనుకోండి, దీంట్లోకి వస్తే ఇంకా అద్భుతాలు స్వస్థలే. అసలు ఇంకేం జరగదు. పిల్లలకు పుట్టిన వాళ్ళు పిల్లలు, కుంటివారు గుడ్డివారు అనేకలు స్వస్థపరచబడతారు. 15 సంవత్సరాలు లేకపోయినా సంతానం కలుగుతూ ఉంది ఆ మందిరంలోకి వచ్చేస్తే. ఏమండి, అక్కడికి వచ్చేస్తే మంచి ప్రవక్త ఏలి గారు. కానీ ఏలి కుమారులకు భయం చెప్పలేదు. ఏలి కుమారులకు ఏమండి ఒక కండిషన్ పెట్టలేదు. చక్కగా మందిరంలోకి వదిలేశారు. వచ్చేవారిని పోయేవారిని ఏమండి మందిరంలో వచ్చిన ఆడవారిని వ్యభిచరిస్తూ ఉన్నారండి ఇద్దరు కుమారులు. తండ్రి న్యాయం చెప్పాలి, కుమారులు న్యాయం చెప్పాలి. వచ్చిన విశ్వాసులకి వాళ్ళందరికీ పెద్ద మందిరం అండి షిలోహు. కానీ వచ్చిన వారు వ్యభిచారిస్తూ ఉన్నారు షిలో కుమారులు. ఏమండి షిలోహు అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తారంటే మీలాంటి వాళ్ళు వస్తూ ఉన్నారు. దహన బలులు, నైవేద్య బలులు, ఈ సమాధాన బలు అర్పిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించిన బలులు అర్పిస్తూ ఉన్నాడండి. అర్పిస్తూ ఉంటే విశ్వాసులు వచ్చి అర్పిస్తూ ఉంటే అక్కడ వచ్చేసరికి ఏమండి మాంసం వండి పెడతా ఉంటే పచ్చి మాంసం తినేస్తూ ఉన్నారండి. కొంకులని తీసుకొని చక్కగా వాళ్ళకి ఏదైతే కావాలో, కొవ్వు అయితే కొవ్వు, మాంసం అయితే మాంసం, తొడలైతే ఏదైతే కావాలో తీసుకొని, కొంకులు ఉంటాయండి ఆ నాటుకొలంలో. ఆ కొంకు పెట్టిన కేజీ 2 కేజీలు మాంసం వచ్చింది. వాళ్ళు వండిన, అయ్యా ఇది వండిన తర్వాత తిందాం, చక్కగా మీరు అందరితో మీతో పాటు మేము కూడా తింటామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, అలా కాదు మాకు పచ్చి మాంసం మాత్రమే కావాలని చెప్పేసి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. చూడండి, ఏలి ఏమంటే దేవుడు అంటాడు వీళ్ళని క్షమించడండి. ఏలి కుమారులు దేవుని ఎదుట పొరపాటు చేశారు కాబట్టి ఏమంటే ఇంకో సాట ఉంచుకున్నామా, అది దేవుని మందసం అది కాదమ్మా, అది కాదు, ఒక్క నిమిషం చూద్దాం. 2:25 చూడండి ఒకసారి అమ్మ. 2:25 నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వాని కొరకు ఎవడు విజ్ఞాపం చేయను అంటున్నాడండి. చూడండి ఒకసారి ఏమంటుండండి, నరుడు తప్పు చేస్తే క్షమాపణ ఉంటుంది, దేవునికి విరోధంగా పాపం చేస్తే క్షమాపణ ఉండదురా, మీరు చనిపోతారని చెప్పేసి ఏలి చూతా ఉన్నాడండి. కిండలేదు వాళ్ళు. ఏమండి, ఇజ్రాయెల్కి ఫిలిస్తీన్లు జరిగిన యుద్ధం ఉంటుంది. ఆ యుద్ధంలో వచ్చేసరికి ఏలి కుమారులు ఇద్దరు చనిపోతారండి. కట్టుకుని చంపేస్తారు. ముందుగానే సమూయేలుకు చూతాడు. అయితే ఆ తర్వాత జరిగిన యుద్ధంలో, ఇజ్రాయెల్కి ఫిలిస్తీన్లు జరిగిన యుద్ధంలో ఏమండి 4వ అధ్యాయంలో వాళ్ళిద్దరు చనిపోతారు. వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత ఏలి ఇలా బలిపీఠం మీద ఉంటాడండి. ఏలి 98 సంవత్సరాల వయసు అతను ఏలి. ఆయన బలిపీఠం నుంచి వాళ్ళు ఇద్దరు యుద్ధంలో ఓడిపోయారు. ఇజ్రాయెల్ యుద్ధంలో ఓడిపోయారు. మీ ఇద్దరు కుమారులు చనిపోయారని ఏమండి తిరగబడతారండి. వాళ్ళు తిరగబడగానే ఏలి కూడా చనిపోతాడండి. ఏలి చనిపోయే సంగతి ఏమండి, ఆడ ఇద్దరు కొడుకులు చనిపోయారు, ఏలి చనిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ ఫినెహస్ ఓప్ని అని ఉంటుంది. ఓప్ని అంటే ఫినెహస్ భార్య ఉంటుందండి. తను కూడా డెలివరీ అవుతుంది. ఏమండి డెలివరీ ఏందో కాలేదు పాపం. ఆమె అమ్మ నువ్వు మగపిల్లగాడు పుట్టాడని చెప్పేసి మాట్లాడితే వినలేదండి. నా మామ చనిపోయాడు, నా భర్త చనిపోయాడు, నా మర్ది చనిపోయాడు అని చెప్పేసి ఆమె కూడా ఏమంటే ఆ మోకాల మీద ఉంది, అలాగనే చనిపోతుందండి. దేవుడు చేయి విడిచాడు అంటే పాపని ఏమంటే దేవునికి విరోధంగా మనం పాపం చేస్తే మనం చేయి విడిచేస్తాడండి. అదేవిధంగా బైబిల్లో చూసుకుంటే ఏమండి దేవుని దగ్గరగా ఉన్న వాళ్ళు చూద్దాం. ఇప్పుడు దేవుడికి ఏమంటే మనం ఎడబాటిన వాళ్ళు సంస్థను ఒకతను ఎడబాటయ్యాడు, కయ్యను ఒకతను ఎడబాటయ్యాడు, ఏలి కుమారులు ఎడబాటయ్యారండి. అంటే దేవుడు చేయి విడిచేస్తే వాళ్ళ పరిస్థితి అధోపాతాళం అయిందని చెప్పేసి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని దగ్గరగా ఉండండి. చూడండి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 21-22 వచనాల్లో ఉంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 21-22 వచనాల్లో ఉంటుంది. చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 21 అయితేనా చూడండి. ఆగ్నేయగా రంగు నిలుటంగిలను
పడవేశారు, ముగ్గురు గుండంలో పడవేశారంటే షడ్రక్ మెషక్ అబ్దెనగోలు వాళ్ళు ఏమండి. ఆయన అక్కడ వచ్చేసరికి రాజు ఉన్నాడు, నెబుకద్నెజర్ రాజు ఉన్నాడు. చూడండి దాంట్లో అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి. నెబుకద్నెజర్ రాజు ఉంటాడు. ఏమంటే ఆయన ఒక రాజు ప్రతిమ, బంగారు ప్రతిమ చేయించాడంట ఆ రాజ్యంలో, ఆ దేశంలో. ప్రతిమ చేయిస్తే ఏమండి అందరు రాజ్యంలో అందరూ నమస్కారం పెట్టాలి. ఎలా పెడతారండి? వీళ్ళు బబులోన్ నుంచి ఏమండి ఇజ్రాయెల్ నుంచి బబులోన్ చెరకొని పోయిన వాళ్ళు. వీళ్ళు నమ్మితే దేవుని నమ్ముతారు, లేకుంటే ఏది ప్రాణం విడుస్తారండి వాళ్ళు, ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు వాళ్ళు. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ముగ్గురు కూడా ఉన్నారండి. వాళ్ళు ముగ్గురు కూడా చూడండి ఒకసారి దేవుని కోసమే ఉన్నారండి. ఆయన అంటాడు, నాకు దండం పెట్టలేదు ఏంది మీరు అని చెప్పేసి పిలుస్తాడు. నెబుకద్నెజర్ పిలిచి నాకు దండం పెట్టినాను అన్నారంట, నా పరిపాలకులు వచ్చి అంటున్నారని చెప్పేసి. అంటే ఆయన అంటాడు అక్కడ అయ్యగారు అని లేదంటే రాజుగారు అని లేదు. నెబుకద్నెజర్ చూడు, నెబుకద్నెజర్ మేము చావనని చేస్తాం, మా దేవుడికి తప్పితే వేరే వాళ్ళ దేవుడికి మేము దండం పెట్టమని చెప్పేసి మాట్లాడతారండి. ఒకవేళ మన ప్రాణం పోతుంటే మనం అబద్ధం ఒక్కసేపు మనం దండం పెట్టవచ్చు, కానీ అలా చేయలేదండి. దండం మామూలుగా ఏం చేస్తారు, మేము మా దేవుని కోసం చావనని చేస్తాం కానీ మీకు ప్రతిమకి దండం పెట్టమని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారండి. ఏమండి వాళ్ళు వచ్చేసరికి ఈయన ఏది అగ్నిగుండాన్ని 7 అంతలు చేసేసి, ఎవరండి నెబుకద్నెజర్ 7 అంతలు చేసేసి వాళ్ళని తీసిపోయి ఆ ముగ్గురు తీసిపోయి దాంట్లో పోతారండి. వేసిన వాళ్ళు ఏమండి దాంట్లో ఏ పని వారు చనిపోలేదు, కానీ వీళ్ళు ఎవరైతే వేసారో బయట నుంచి చేశారో వాళ్ళు చనిపోయారంట. ఆ ముగ్గురు వ్యక్తులు ఏమండి వాళ్ళకి ఏం కాలేదంట, వారి వస్త్రాలు ఏమండి కాలిపోలేదంట, వారి ఎంట్రుకలు కమురు పట్టలేదంట, వారికి అసలు ఏమి కాలేదంట అండి. ముగ్గురు కాకుండా 4 వ్యక్తులు ఉన్నాడండి. ఆ 4 వ్యక్తి దేవదూత చుట్టూ సంచారం చేస్తున్నట్టు అగ్నిగుండంలో. 7 అంతల అగ్నిగుండం అండి. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు, బయట నుంచి ఉన్న వాళ్ళు వారు చనిపోయారు, ఏమండి వాళ్ళు తగలబడి చనిపోయారు. కానీ అక్కడ ఏ పని వారు లోపల మాత్రం ఏమండి ఆత్మ తిరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆత్మ తిరుగుతూ ఉందండి, దేవుని ఆత్మ ఉంది. ఈ 4వ వ్యక్తి ఎవరని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అండి, ఆ 4వ వ్యక్తి ఎవరిని పరిశుద్ధ ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ అండి, దేవుడు ఏమంటే దేవదూత వచ్చింది. ఆ ముగ్గురిని బయటికి తీసిన తర్వాత ఏమంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోల వర్లారా, మీ దేవుడే నా దేవుడు, మీ దేవుడే నా దేవుడు, మీ రక్షకుడే నా రక్షకుడు అని చెప్పేసి ఏమంటే ప్రపంచం మొత్తం కూడా ఇదిగో ఆ బబులోను పట్టణం ఉంటుంది కానీ మొత్తం కూడా ఆయన వందు అందరూ కూడా విశ్వాసం పొంది రక్షణ పొందినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. అదేవిధంగా మరొక పాయింట్కి వెళ్దామండి. చూడండి ఒకసారి దానియేలు గ్రంథంలోనే ఏమండి 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. ఒకసారి చూడండి అమ్మ, ఒకసారి 6వ అధ్యాయం 7వ వచనం చదవమ్మా. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటింపు చేయనట్లు యోచన చేసి, ఎట్లనగా 30 దినం వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద నేను మానవుని యొద్దనైనను ఎవడను ఏ మనవి చేయదు, ఎవడను చేసిన ఎడల వాడు సింహముల గృహలు పడవేయబడును. చాలమ్మా, చాలు రిజలాడు. చూడండి ఒక సపరేట్ చట్టం చేసుకొచ్చాడండి. దానియేలు యథార్థవంతుడండి, నీతివంతుడు. ఏమండి మీకు కళ్ళు వస్తే, ఒకవేళ యేసోపు కళ్ళు వస్తే ఆ కళ్ళ భావాన్ని బట్టి యేసోపు చెప్పుండొచ్చేమో. ఒకవేళ ఏమండి మీకు దర్శనాలు వస్తే ఆ దర్శనాలు బట్టి మీకు ప్రవక్తలో పాస్టర్లో చెప్పుండొచ్చు. కానీ నీలో మర్మము, నీకే కళ వచ్చిందో ఆ రాజుగారికి ఒక కళ వచ్చింది. రాజుగారికి కళ వచ్చినది ఆయనకు తెలియదండి, ఆయన మర్చిపోయాడు. కళ ఏముంది, కళ చెప్పింది, కళ వచ్చింది కానీ మర్చిపోయాడు. అక్కడ వాళ్ళందరిని పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని? సిల్లంగా చేసే వాళ్ళని, ఏమండి జోష్యం చెప్పే వాళ్ళని, ఆ శకునాలు చూసే వాళ్ళని, మా లిప్పుల్లో నడిచిన అందరిని పిలిచాడు. ఎవరు చెప్పలేదు. రాజా ఇది ఒక దేవదూతలకు మాత్రమే సాధ్యం, కానీ నీకు వచ్చిన కాలం మేము చెప్పలేమని చెప్పేసి మాట్లాడితే ఈయన దానియేలు వచ్చి, అయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వండి, నీకు 2 లేక 3 రోజుల్లో నేను ప్రార్థన చేసి చెబుతానంటాడండి. 3 రోజులు నిజంగా చెబుతున్నానండి, చక్కగా ప్రార్థన చేశాడు. ఎవరండి? ఆయనతో పాటు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ముగ్గురు కలిసి, ఇతను 4 కలిసి ప్రార్థన చేస్తే ఆ దర్శనం బయలుపరచబడిందండి. ఎంత గొప్ప ధన్యత అండి. నీకు కళ వచ్చింది, నువ్వు మర్చిపోయావు, మాకు తెలియదు, కానీ ఆయన ప్రార్థన చేస్తే ఆ కళ ఆయన దేవుడికి బయలుపరిచాడండి. ఎంత ధన్యత చూడండి. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దానియేలు నపుంసకులండి. వాళ్ళు రాజ్యంలో నపుంసకులు అంటే బబులోను స్థానంలోకి ఎవరైతే పోయారో ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళందరూ నపుంసకులుగా చేయబడినట్లుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. యెషయా గ్రంథం 39 అధ్యాయంలో ఉండి చూసుకుని తర్వాత చూసుకుని ఇప్పుడు నపుంసకులండి. కానీ దేవుడు వాళ్ళని ఎంత స్థాయిలో ఉంచాడంటే 120 సంవత్సరాల మొదటి ప్రధానమంత్రిగా ఉన్నాడండి దానియేలు. హల్లెలూయా. ఏమంటే ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఏమంటే ఆయన తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా వాళ్ళ చక్కటి జాబులు దయచేసినట్టుగా లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అయితే కుట్ర పన్ని ఏం చేశారండి? ఆయన కుట్ర పన్ని ఏమండి రాజుతో మాత్రమే మాట్లాడాలంట 4 రోజులు 30 రోజులు. ఇంకెవరికైనా ప్రతిమకి దండం పెట్టకూడదంట, లేకుంటే ఏదైనా విగ్రహానికి దండం పెట్టకూడదంట. ఏం చేస్తున్నాడు దానియేలు తెలుసు. ఏమంటే దానికి ఆ విషయం తెలుసు. ముమ్మార్లు ఇంటిపైన మేడ మీద ఎక్కి ఉత్తరం అంటే దాన్ని ఏమంటారండి? ఉత్తరం అంటే
యెరూషలేం పట్టణం వైపు తిరిగి చక్కగా ప్రార్థన చేసుకుంటాడు ముమ్మార్లు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు ముమ్మార్లు ప్రార్థన చేసేవాడండి. యథార్థత కలిగిన వాడు. ఏమంటే నీతిమంతుడు దానియేలు ఏమంటే ఇక్కడ ఉండగానే పరలోక రాజ్యంలో ఏదుందో ఆయనకు మర్మాలు దేవుడు బయలుపరిచిన వాడు. రాణిలంటే సామాన్యుడు కాదు. అలాంటి వ్యక్తి కుట్ర పన్నేసి ఏమండి ఇతని మీద ఒక నేరం చేయాలని చెప్పేసి ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే తోటి మంత్రులందరూ వచ్చి ఏం చేశారంటే అండి, కుట్ర పన్ని, ఇదిగో నువ్వు రాజుగారితో తప్పితే వేరే వాళ్ళకి దండం పెడతాను చెప్పామని చెప్పేసి ఒక సపరేట్ ఆజ్ఞ తీసుకొచ్చి ఏమంటే ఆయన మామూలుగా సింహాల బోన్లు వేశారండి. సింహాల బోన్లు వేస్తే ఎవరున్నారండి? ఎవరు ఉంటారా? ఏమంటే మనుషులు కాపాడుతారు. సింహాల బోన్లు అంటే 1-2 సింహాలు ఉండండి, 25-30 సింహాలు ఉంటాయి, లేకపోతే 40 సింహాలు ఉంటాయి. బోన్లు వాటికి డైలీ మాంసం వేయాలి, కేజీలు. కానీ దానిలో ఏమండి సరే అని చెప్పేసి ఏమని లేదండి. మారు మనసు కూడా లేకుండా మారు మాట మాత్రం కూడా ఎనికి తిరగలేదు. నాకు ఇలా జరిగిందని అనలేదండి. ఆ రాజు నైట్ మొత్తం బాధపడ్డాడంట. అయ్యో నేను అనవసరంగా ఈ సపరేట్ ఆజ్ఞ నేను చూసుకోకుండా ఈ దానిలకి ఇలాంటి ఇది చేశానని చెప్పేసి. ఏమంటే రాజుగారు అంటే ఒక మాట చెప్పాలంటే వాళ్ళకి నైట్ సరికి భరతనాట్యం ఆ డ్యాన్స్లో అవి ఉంటాయండి. ఏది నైట్ 1 గంట 2 వరకు చక్కగా మంచి ప్రోగ్రాంలు ఉంటాయి, చూసి చక్కగా నిద్రపోతారు. కానీ ఆ నైట్ మొత్తం కూడా ఆయన ఆహారం పుచ్చుకోలేదంట రాజుగారు, ఆ దేశం ఉన్న రాజుగారు. అయ్యో ఎంత పని చేశానని చెప్పేసి నైట్ ఎప్పుడు తెల్లారుతుందా, దానిని ఎప్పుడు కలుస్తానా, దానితో ఎప్పుడు మాట్లాడతానా, అతను సింహాల బోన్లు వేయించాను నేను అనవసరంగా అని చెప్పేసి మాట్లాడి తెల్లవారు దాటంగానే రాజుగారు వచ్చి దానియేలు నీ దేవుడు నేను కాపాడాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే ఏమండి రాజుగారు చిరకాలం జీవించను గాక, నేను క్షేమంగా ఉన్నానని చెప్పేసి మాట్లాడుతుండే. ఒకసారి చప్పట్లు కొట్టండి. రాజు చిరకాలం జీవించకంటే ఆయన ఊపిరి పీల్చుకొని ఏమండి ఆయన బయటకు తీసుకొస్తారు. దానియేలుని తీసుకొచ్చిన తర్వాత ఏమండి ఏం చేస్తాడు, చేసిన తర్వాత అక్కడ ఎవరైతే కుట్ర చేశారో, ఎవరైతే నేరం చేశారో వాళ్ళందరూ చేసి సింహాల బోన్లు వేస్తారండి. అయితే సింహాల బోన్లు వేస్తే ఎముకలు కూడా మిగల్చలేదంటండి. ఏమంటే ఎముకలు కూడా పొడి చేసి తిన్నాయని చెప్పేసి లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. దానియేలు గ్రంథం చదువుకోండి, తర్వాత చదువుకోండి. అసలు ఎంత గొప్ప దైవసేవకుడు అండి దానియేలు అంటే చాలా ఇష్టం నాకు. మంచి దైవసేవకుడు అండి. యేసు పైన కళలు వస్తే కళ్ళ భావం చెప్పగలడేమో కానండి దానియేలు నీలో ఉన్న మర్మం, నాలో ఉన్న మర్మం, తనలో ఉన్న మర్మం ఏ మర్మైనా ఆగదండి. ఆయన ప్రార్థన చేసి చెబుతాడు. ఆయన ఆకాశం నుంచి ముఖాముఖిగా దేవునితో మాట్లాడినవాడు. స్వరం ఇట్లా పుండుకుంటే ఆ సముద్రం ఏమండి అక్కడ ఉంటే ఆయన ముఖాముఖిగా మాట్లాడినవాడు అండి. ఆయనతో మర్మాలు బయలుపరిచేవాడు. అంత గొప్ప కృప దానియేలు గారికి ఇచ్చారండి. అదేవిధంగా ఏమండి యేసు ప్రభు మనందరి కోసం సిలువ పడ్డాడు. ఎందుకు వేయబడ్డారండి? మనందరి పాపాలు, మనందరి దోషాలు ఆయన మీద వేయబడిన కాబట్టి తన చిత్తం ఇలా జరిగించిన కాక అని చెప్పేసి ఏమండి తండ్రి చెప్పాడు, అయ్యా నువ్వు ఇలా కావాలి, నువ్వు సిలువ మీద నా కోసం లోక కళ్యాణం చేయాలన్నాడండి. నా కోసం లోక కళ్యాణం అంటే ఏంటండి? లోకానికి మంచి చేయాలని, అనేకులు నా వైపు తిప్పాలని, అనేకులు నా వైపు రక్షణ మార్గం నడిపించబడాలని. అయ్యా నా వైపు ఒక్కసారి నా మాటిని బాబు అని చెప్పేసి ఆయన అంటాడు. భయపడతా ఉంటాడండి. ఒకసారి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తప్పించు బాబు అని చెప్పేసి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26:39 చూడండి అమ్మ ఒకసారి. మత్తయి సువార్త 26:39 ఎంత బాధపడతా ఉంటాడండి, భయపడతా ఉంటాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ శ్రమల గిన్నె తొలగించమని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒకసారి చూడండి, చదవండి నా ఎదురుని తొలగిపోని అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించను. చూడండి అమ్మ ఒకసారి 42 కూడా చదువుతాలి. మరలా 2వ మారు వెళ్ళి నా తండ్రి నేను దీన్ని త్రాగితేను కానీ ఇది నా ఎదురుని తొలగిపోవటం సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగా అంటున్నాడండి. చూడండి రెండోసారి కూడా అడిగాడు. ఫస్ట్ సారి అడిగాడు, రెండోసారి కూడా తండ్రి నీ చిత్తమైతే గిన్నె తొలగించమని చెప్పేసి అంటున్నాడు. రెండోసారి కూడా అడిగాడండి, నీ చిత్తమైతే గిన్నె తొలగించని ఆయననో నీ చిత్తమే సిద్ధించుగా అంటున్నాడు. తండ్రి చిత్తం ఎలా ఉందంటే ఆయన సిలువ వేయబడాలి, అనేకులు ఆయన వైపు తిప్పబడాలి, ప్రపంచం మొత్తం కూడా నిత్య రాజ్యంలోకి ప్రవేశించబడాలి, ఆయన పరలోక రాజ్యం చేర్చబడాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. చూడండి ఎంత గొప్ప దేవుడు అండి. చూడండి ఆయన మహా అయితే కొన్ని రోజులు ఉండి ఉంటాడండి, కొన్ని సెకండ్లు ఉండి ఉంటాడు, కొన్ని గంటలు, 4 మహా అయితే 2-3 రోజులు ఉండి ఉంటాడు. ఒకవేళ పాతానికి వెళ్ళి మరలా దేవుని రాజ్యాన్ని కుడిపార్శాన్ని ఆశీండై ఉండొచ్చు నా ప్రభు. ఏది ఒక భూమి మీద 40-45 రోజులు సంచారం చేసినట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని రాజ్యానికి మళ్ళీ వెళ్ళిపోయినట్టు ఆరోహణమైనట్లుగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయండి. లోక కళ్యాణం గురించి అండి, లోక కళ్యాణం గురించి ఆయన మనందరిని కూడా రక్షణ నడిపించబడాలని ఏమండి భూమికి ఆకాశానికి మధ్య సిలువలు ఇంచుమించుగా 6 గంటలు వేలాడబడి ఏమండి ఆయన పిడిగుద్దులు గుర్తున్నా ఏమండి బాధపడలేదు, ఆయన ముఖం మీద వస్తున్నా బాధపడలేదు, ఏమండి ఆయన మీద ప్రవచనాలు చెప్పమన్నా నీవు నేను రక్షించుకోలేవన్నా బాధపడలేదు, ఏ విషయంలో బాధపడలేదనండి మనందరి పాపాల విషయంలో ఆయన బాధపడ్డాడు. మనందరి ఏమండి మనం చేసిన శ్రమలను బట్టి ఏమండి మనం చేసిన అనేకమైన సమస్యల నుంచి బాధపడ్డాడు. ఏమండి మనందరూ కూడా నిత్యరాజ్యంలోకి ప్రవేశించాలని బాధపడ్డాడు. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని వర్తమానం విన్నాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి.
పాపం చేయగాకు, దేవుని చెయ్యి విడిచిపెట్టేస్తాడు. పరిశుద్ధంగా 10 రోజులు బతికినా పరిశుద్ధంగా బతుకు, సచ్చినాక పరలోకి పోదాం. ఆమేన్. 5వ మాట విందాం. దేవుని నామానికి స్తోత్రాలు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఆదామన్నయ్యకి, అలాగనే అక్క వాళ్ళకి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పరమందు ఆసీనుడైన మన ప్రియ పరలోకపు తండ్రి సిలువలో పలికిన 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పెగొనుచున్నాను అని పలికి ఉన్నాడు. లేఖనాలు నెరవేర్పులోకి వచ్చేసాము. ఇంకా యేసయ్య లేఖనం నెరవేర్పవ్వాలి అంటే క్రీస్తు పూర్వమే కొంతమంది ప్రవక్తలు లేఖనాల్లో లిఖించబడి ఉన్నదంట. అది చూద్దాం. కీర్తన 69:21. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. రోమా సైనికులు యేసయ్యకి ఒక బోలెము కలిపిన ద్రాక్ష రసమును అందించడం జరిగిందండి. బోలెము కలిపిన ద్రాక్ష రసం అంటే ఒక మత్తును కలుగజేసే ద్రాక్ష రసము ఇవ్వడం జరిగింది. ఎందు నిమిత్తము? సిలువలో ఉన్నాడు యేసయ్య, రక్తము ధారల ఏరులై పారుచుండి నోరు తడి ఆరిపోతుంది. ఈ బాధని కొంచెమైనా తగ్గించాలి అని చెప్పేసి ఒక మత్తు లాంటిది దేవుడికి ఇవ్వడం జరిగింది. కానీ దేవుడు దాన్ని తీసుకోలేదు, తిరస్కరించి ఉన్నాడు. లేదు, ఇది తీసుకోకుండానే ఈ బాధను ఇలా అనుభవిస్తూనే నేను ప్రాణాలు విడవాలి అని చెప్పేసి యేసయ్య అది తీసుకోలా, తిరస్కరించారండి. కానీ ఈ లోకంలో దాహము, తప్పిక అంటే శరీర సంబంధులకి కొన్ని దాహం ఉండిద్ది. యేసయ్య ఎలాంటి దాహం కలిగి ఉన్నారు? మరి మన కోసం శిలువ యాగం చేస్తున్నాడు. ఎలాంటి దాహము? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యయాత్ర చేస్తూ ఉండగా వారికి దాహం వేసింది. మరి బండను కొట్టి నీళ్లు ఊపికి వచ్చినాయి. ప్రజలందరూ తాగి వాళ్ళ దాహాన్ని తీర్చుకున్నారు. ఇంకోసారి చూస్తే సమరయ స్త్రీ కాడ అమ్మా, ఆమెతో మాట్లాడడానికి దేవుడు ఇలా అన్నాడు, అమ్మా నాకు దాహం అని మాట్లాడాడు. కానీ ఎక్కడ ఆ స్త్రీ యేసయ్యకు వాటర్ ఇచ్చినట్టు కానీ దేవుడు తాగినట్టు కానీ ఎక్కడా లేదండి, లిఖించబడి లేదు. ఆమెతో మాట్లాడాలి కాబట్టి ఇలా నాకు దాహముగా ఉన్నది అని చెప్పి మాట్లాడాడు. కానీ అక్కడ దేవుని చిత్తం ఏమై ఉన్నది? అమ్మా, నేనిచ్చు నీళ్లు త్రాగితే ఇక నీకు ఎన్నడూ దాహము కాదు అని చెప్పేసి దేవుడు సమరయ స్త్రీతోటి మాట్లాడి ఉన్నాడు. ఇంకోసారి చూసినట్లయితే కానాను పెళ్లి విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ఇంతమంది ప్రజల దాహమును తీర్చిన యేసయ్య ఈరోజు సిలువ మీద ఉండి నేను దాహంగా ఉన్నాను, నేను తప్పిగొనుచున్నాను అని మాట్లాడాడు. ఏమి దాహమై ఉండిద్దండి? ఒక్కసారి ఆలోచిద్దామా? మన కోసమే కదా, మన పాపముల నిమిత్తమే కదా యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నది. ఎలాంటి దాహము కలిగి ఉన్నాడు? ఇంకొకటి, ధనవంతుడు లాజరు గురించి చూద్దాం. లోక సువార్త 16:24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆనాడు ధనవంతుడు ఈ లోకంలో ఉన్నాడు. తిందుమా, తాగుదుమా, సుఖింతుమా, ఇవి ఏమీ అక్కర్లేదండి, ఇవి ఉంటే చాలు అని చెప్పేసి ధనవంతుడు బ్రతుకుతూ ఉన్నాడు. కానీ తర్వాత నేను చనిపోతాను, నరకంలో పడతాను, అక్కడ ఇలాంటి శిక్ష ఉండిద్ది,
కనీసము చుక్క నీళ్లు కూడా లేకుండా నేను ఈ విధంగా నా ప్రాణం ఈ విధంగా అల్లాడుతూ ఉండిద్దని ధనవంతుడు ఊహించలేదండి. కానీ లాజరు కురుపులతో అతని బల్ల దగ్గర కూర్చొని అతని దగ్గర పడి ఉన్న రొట్టె ముక్కలు తినచ్చు విశ్వాసంగా ఉన్నాడు దేవుని పట్ల. మరి లాజరు అయితే అబ్రహాము యందు ఉన్నాడు, ధనవంతుడు లాజర్ను పంపుము. కానీ ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు లాజర్తో నేనున్నాను లాజర్, నీకు ట్రీట్మెంట్ చేపిస్తాను అని చెప్పేసి ధనవంతుడైతే లాజర్తో చెప్పలేదండి. తన స్వార్థం తాను చూసుకున్నాడు. కానీ ఈరోజు నరకంలో ఉంటూ ధనవంతుడు లాజర్ను పంపుము, నీ కాళ్ళ కాడ తిన్నతనే కదా లాజరు, ఒక్కసారైనా నువ్వు చేరదీసావా? లేదు. ఎప్పుడు తిందుమా, ఎప్పుడు త్రాగుదుమా, సుఖింతుమా, ఇంతే ఈ జీవితం అని చెప్పేసి ధనవంతుడు ఉన్నాడండి. అందుకు అబ్రహాం అన్నాడు, మీకును మాకును మధ్య మహా అగాధం ఉన్నది, అక్కడ వారు అక్కడే, ఇక్కడ వారు ఇక్కడే అని చెప్పి పలికి ఉన్నాడు. అయితే యేసయ్య ఎందు నిమిత్తము ఇంతమంది దాహం తీర్చిన యేసయ్య సిలువలో వేలాడుతూ నేను ఇంకా దప్పికొని ఉన్నాను, ఇంకా కొన్ని నిమిషాలే ఉంది, కొన్ని సెకండ్లే ఉన్నది నా ప్రాణము పోగొట్టుకు, ఇంకా నేను ఆత్మల దాహము కలిగి ఉన్నాను, నా సువార్త వెళ్ళని ప్రజలు ఎందరో ఉన్నారు, నా వాక్యం అంటే ఏమిటో తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, అసలు యేసు అంటే ఎవరు అని ఎరగని ప్రజలు ఎందరో ఉన్నారు. ఏ ఆత్మ నశించి నరకానికి వెళ్ళకూడదు కదా, దేవుని చిత్తమై. ఇంకను నేను ఏమి ఆత్మల దాహం కలిగి ఉన్నాను అని చెప్పేసి దేవుడు దాహంగా ఉంది ఆయనని అన్నాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎలా ఉన్నాము? ఆయన శరీరము తినుచు ఆయన రక్తంలో కడగబడిన మనము ఎలా ఉన్నాము? నాకేంట్లే, నేను రక్షణ తీసుకున్నా, నా ఇంటి వారు రక్షణ తీసుకున్నారు, నా వాళ్ళందరూ రక్షణ తీసుకున్నారు, ఏమవుతుంది? మేము యేసయ్య కాడికి వెళ్తాం మరణిస్తే. ఇంతేనా మన బాధ్యత? ఇంతేనా మనం ఉండే విధానము? లేదు ప్రియులారా, యేసయ్య మన పాపాల నిమిత్తము, మన శాపాల నిమిత్తము సిలువలో బలియాగం చేస్తూ ఉన్నాడు. ఎవరు చేయలేరు నాకు తెలిసి, ఏ బ్లడ్ రిలేషన్ వాళ్ళు చేయలేరు, వదిలేస్తారు ఒకనొక దశకు వచ్చినాక, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. కానీ దేవుడు అలా చేయలేదు కదా, నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అప్పగించి ఉన్నాడు. ఎలాంటి దాము ఇంకా మనం ఎలా ఉన్నాం నిజ జీవితంలో? నేనైతే రక్షణ తీసుకున్నా, నాకు పని లేదండి, నేనైతే ఇలానే ఉంటాను, ఏదో వస్తున్నాను వెళ్తున్నాము, ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఇదొక మొక్కుబడి, బైబుల్ తీసుకుంటున్నాము, వస్తున్నాము, మళ్ళీ తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టేస్తున్నాము బైబుల్. ఇంతేనా? ఇలా ఉన్నామా? ఈ మధ్యాహ్న కాలం సమయంలో ఒక్కసారి మన ఆత్మ పరిశీలన చేద్దామండి. ఎలా ఉన్నాం మనము? దేవుడు మన కోసం ఇంత త్యాగం చేసి ఉన్నాడు కదా, మనం ఏమిస్తున్నామా ఆయనకి? ఆయన దాహము తీర్చేవారిమిగా ఉన్నామా, లేక ఆయన్ని బాధ పెట్టేవారిమిగా ఉన్నామా? ఎలా ఉన్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచిద్దాం. మనము కూడా ఆయన వలె ఆత్మల దాహము కలిగి ఉన్నామా, లేదు లోకం వైపు చూసేవారిమిగా ఏదో నామమాత్రమైన క్రైస్తవులముగా ఉన్నామా? ఎలా ఉన్నామనేది చూసుకుందాం ప్రియులారా. దేవుడైతే చాలా త్యాగం చేశాడు. కనీసం ఆయన దాహం తీర్చేవారిమిగా, కనీసం రోజుకి ఒకరికైనా సువార్త చెప్తున్నామా? లేదు. సంవత్సరానికి ఒక ఆత్మనైనా రక్షించగలుగుతున్నామా? ఒకానొక టయాన తండ్రి ఎదుట మనము, మన ఎదుట తండ్రి నిలబడి ఉండి, బిడ్డ నీకోసం నేను ఇంత త్యాగం చేశాను, నా రక్తాన్ని కార్చి నా ప్రాణము నీకు ఇచ్చి ఉన్నాను, మరి నువ్వు నా కోసం ఎన్ని ఆత్మలను తెచ్చి ఉన్నావు నా కాడికి అని చెప్పేసి దేవుడు అడిగినప్పుడు, ఇదిగో ప్రభువా నేను ఖాళీ చేతులతో వచ్చానని తలదించుకునే సమాధానం చెప్తామా? లేదయ్యా, ఇదిగో నా తండ్రి ఇన్ని ఆత్మలను తెచ్చానయ్యా, ఇన్ని ఆత్మలకు సువార్త బోధించానయ్యా అని చెప్పేవారిమిగా ఉందామా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి మనకు మనమే విమర్శించుకుందాం, మనం ఎలా ఉన్నామనేది. నేనైతే ఇలా ఉన్నాను, నా గురించి నాకే తెలుసు, పక్కన వాళ్ళకి తెలియదు అనుకోవడం చాలా పొరపాటండి. మన నడవడిక, మన ప్రవర్తన, మన స్థితిగతులు మనకన్నా ముందే మన ఎదుటి వారికి తెలుస్తాయి. ఒకరు నడిచి వెళ్తున్నారు
రోడ్డున అంటే, ఇదిగో వీరు దేవుడు బిడలు, చూడగానే వీరికి వందనాలు చెప్పాలి అనే మాదిరికరంగా ఒకరికి మాదిరి చూపించే వారిగా ఉన్నామా? లేదా దేవునికి మన ద్వారా అవమానం తెచ్చే వారిగా ఉన్నామా? ఎలా ఉన్నాం? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియులారా. నేనైతే ఎలా ఉన్నాను దేవుని యందు? దేవుడైతే నా కోసం చాలా త్యాగం చేసి ఉన్నాడు. నేను ఎలా ఉన్నాను ఒకసారి ఆలోచిద్దాం ప్రతి ఒక్కరిమి. కనీసం అట్లీస్ట్ రోజుకి ఒకరికైనా మన పనులు మనకుంటాయండి. మన బిజీ, ఎప్పటికప్పుడు మన బిజీ. కానీ దేవుడు అలా మనల్ని బిజీ అనుకుంటే మనం ఈరోజు సజీవుల సంఖ్యలో నిలిచి ఉంటామా? ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు, నేను చాలా బిజీగా ఉన్నానమ్మా, ఈరోజు కుదరదు నీ కోసం నేను ఆలోచించడం లేదు, ఈరోజు నా వల్ల కాదు, రేపు చూద్దాంలే నీ గురించి అని అనుకుంటే ఈరోజు మనం ఇక్కడ ఉంటామా? లేదండి, ఉండమండి. అందుకని ఒక తీర్మానం చేద్దాం. కనీసం రోజుకి ఒకరికైనా సువార్త చెప్దాం. దేవుని కొరకు ఒక ఆత్మనైనా రక్షణలోనికి నడిపిద్దామని ఈ మధ్యాహ్న కాలంలో తీర్మానం చేసి ఈ చిన్న మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం అండి. నా జీవితంలో యేసయ్య చేసిన సాక్ష్యము గొప్ప అద్భుతాన్ని చేశాడు నా జీవితంలో. ఇటీవలే నాకు ఆరోగ్యం బాగాలేదండి. యూరిన్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి గర్భసంచిలో పూత అనేది ఏర్పడింది. నాకైతే చాలా ఇబ్బంది వేసింది. నేనైతే నా డ్యూటీకి కూడా వెళ్ళలేదండి, ఇంటి దగ్గరే ఉన్నాను. అదనేది ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉండగా పాస్పిరియం టెస్ట్ అని ఒక టెస్ట్ చేశారు నాకు. ఆ టెస్ట్ తెలుగులో చెప్పాలంటే క్యాన్సర్ టెస్ట్ చేశారు. ఆ రిపోర్టు ఇచ్చి వచ్చాము మేము. ఆ టెస్ట్కి ఇంటికి వచ్చాము. నేనైతే ఎంత బాధపడుతున్నానో, భయపడుతున్నాను, ఏడుస్తున్నాను. ఏంటి నా జీవితం, నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎంతగానో ఏడ్చానండి. ఊరికే ఏడ్చేదాన్ని. కానీ అన్న, అక్క వాళ్ళు నన్ను ధైర్యపరిచారు వాళ్ళ మాటల ద్వారా. ఎందుకు ఏడుస్తున్నావు, దేవుడు నమ్మదగిన వాడమ్మా, కార్యం చేస్తాడు. ఇదే హల్లెలూయా. ఎన్ని మాటలైనా ఇప్పటికీ 6వ మాట విందాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. సిలువలో పలికిన 7 మాటల్లో 6వ మాటను మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. అయితే ఈ మాటను దుఃఖముతోనో బాధతోనో వేదనతోనో పలకలేదు, కానీ విజయం సాధించానన్నట్లుగా విజయానికి ప్రతీకగా ఈ మాటను పలికాడండి. ఈ మాటలో ఏమేమి ముగిశాయని మనం ఆలోచన చేస్తే 2 విషయాలు ముగిశాయండి. ఒకటి, ఆయన పొందిన శ్రమలు, బాధ, హింసలు ఇవన్నీ కూడా ముగించబడ్డాయి. ఇంకొకటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన ఈ భూమి మీదకి ఏ పని నిమిత్తమై వచ్చాడో ఆ పనిని సంపూర్ణంగా పూర్తి చేస్తూ ఈ మాటను పలికారు. యేసు ప్రభువు వారు సిలువ మరణానికి ఇంకొన్ని గంటల్లో వెళ్తారనగా ఆయన ఒక దీర్ఘ ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థనలో ఒక మాటను మనం చూసినట్లయితే యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యేసు ప్రభువు వారు తనకు అప్పగించిన పని అంతా సంపూర్తి చేశారండి. సంపూర్తి చేసి ఎవరిని మహింపరిచారు? తండ్రిని మహింపరిచారు. కొన్నిసార్లు మనకు తల్లిదండ్రులు మాట వినాలంటే చాలా కష్టంగా ఉండిద్దండి. అయితే యేసు ప్రభువు వారు తన తండ్రి చిత్తాన్ని చేయడానికి సంపూర్ణ విధేయతను కనపరిచాడు. ఎందుకు ఎంత గొప్ప విధేయతను ఆయన కనపరిచాడంటే, ఫిలిప్పీయులకు 2:8 చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొను. ఎంత విధేయత చూపించాడంటే, సిలువ మరణం పొందునంతగా నా ప్రభు విధేయత చూపించాడు.
నా రక్షణ కొరకు సర్వ మానవాళి రక్షణ కొరకు భూమి మీదకి రావడం జరిగింది. ప్రపంచమంతటి దోషమంతటిని ఆయన మీద వేసుకొని మన దోష శిక్షను మోసాడండి. ఆయన నిందారహితుడిగా ఈ లోకంలో జీవించినప్పటికీ మన నిందలన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. యేసు ప్రభువు వారికి తన పరలోకపు తండ్రి చిత్తం చేయడం ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ ఈ లోకపరంగా దేవాది దేవుడు యేసు ప్రభువు వారికి ఇచ్చిన తల్లి తండ్రి విషయంలో కూడా బాధ్యతను కనపరిచాడు. అంతే కదండి, కనిపించే తల్లిదండ్రిని ప్రేమించలేని మనము కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాం? ఒకవేళ ఎవరైనా మేము తల్లిదండ్రిని ప్రేమించలేం కానీ మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, మేము దేవుణ్ణి చాలా ప్రేమిస్తాం అని చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నట్లేనా అండి. ఎందుకంటే కనిపించే మనిషిని ప్రేమించలేని మనం కనిపించని దేవుణ్ణి ప్రేమించలేం. ఈ విధంగా మనం తల్లిదండ్రి బాధ్యత విషయంలోనూ పరలోకపు తండ్రి మనకు అప్పచెప్పిన పని విషయంలోనూ ఆసక్తులమై తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుదుముగాక. ఆమేన్. 7వ మాట చప్పట్లు కొడదాం. ఈ సమయం ఇచ్చిన అన్నకి మరియు అక్క వాళ్ళకి సంఘస్థులకి నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. యేసు శిలువలో పలికిన 7 మాటల్లో 7వ మాట గురించి మనం ధ్యానం చేద్దాం. లూకా 23:46లో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానెను. ఈ మాటకు అర్థం ఏమిటంటే దేవుడు భూలోకంలో వచ్చిన తర్వాత తండ్రి చెప్పిన పనిని పూర్తి చేసి శిలువ మీద ఇలా అనెను, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానెను. చాలామంది ఏంటంటే ఎగ్జామ్ ఫెయిల్ అయినా లేక జాబ్ రాపోయినా చేసే పని ఏంటిదంటే ఆత్మహత్య. అలా చేయడం ఏంటంటే దేవునికి అవిధేయకరం మరియు బైబిల్కి కూడా అవిధేయకరమని దేవుడు బైబిల్లో చెప్పాడు. మనకు ఆత్మకి మన ఆత్మ మీద శరీరం మీద యేసు తన తల్లితో ప్రేమించిన శిష్యులను దగ్గరకు నిలుచుచుండగా చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు అనెను అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని అప్పగించాను. ఆ గడియలో ఆ శిష్యుడు ఆమెను తన ఇంటికి చేర్చుకొనెను. యేసయ్యని బంధించినప్పుడు ఏమైందంటే పేతురు 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఏంటంటే నేను యేసయ్యని ఎరుగను అని చెప్పినప్పుడు తను యేసయ్యని ఒకవేళ ఎరిగితే నన్ను కూడా బంధిస్తారేమో అని భయంతో తను చెప్పలేదు. ఇప్పుడు కూడా చాలామంది చెప్తుంది ఏంటంటే యేసయ్యని ఎరిగి కూడా నేను ఎరగలేదు అని రహస్యంగా భక్తి చేయడం, బైబిల్ని చాటుగా పెట్టుకొని వెళ్ళడం, బైబిల్ని మోయడానికి కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటారు ఈ కాలంలో. బైబిల్ని మోయడానికి ఎందుకు సిగ్గుపడాలండి? మనం బైబిల్ని మోయడం వల్ల మన సిలువను మోసినట్టే అవుతుంది. 2వ అధ్యాయం 27వ వచనం, నీవు నా ఆత్మను పాతాళంలోనికి విడిచిపెట్టవు. మన ఆత్మను పాతాళంలోనికి తీసుకెళ్లకుండా పరలోకానికి తీసుకెళ్ళడానికే మన కోసం యేసయ్య సిలువలో ప్రాణం పెట్టి ఒక్క బొట్టు కూడా చుక్క బ్లడ్ ఉంచుకోకుండా మొత్తం మన కోసం ధారపోసి దేవుడు మన పాపాలన్నీ కడిగి ఆయన పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధులుగా చేసి ఆయన నిత్య రాజ్యంలో మన పేరు ఉండేటట్టు చేసిన దేవునికి మనం ఇప్పుడు ఏ తప్పు చేయకుండా సాత్వికంగా అందరినీ ప్రేమిస్తూ అందరితో ఐక్యంగా కలిసి ఉంటూ ఆయన పరలోక రాజ్యంలోనికి వెళ్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని మహాదయను బట్టి 7 రీతులుగా చక్కగా 7 మాటలు వివరించటం జరిగింది. మంచిది అండి. సర్వాధికారి కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. కూడి వచ్చిన నీ పిల్లందరినీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. 7 మాటలు వివరించిన నీ బిడ్డలకు ఒక్కరిని బలపరచండి. బలమైన మీ అభిషేకంతో నింపి
రానున్న దినాల్లో ప్రయోజనకరమైన పాత్రలుగా నీ చేత బహుబలంగా వాడబడు సాధనాలుగా సిద్ధపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. వారు ఎత్తిన చేతిని మీరు తాకండి, అభిషేకం నూనెలో ఉంచండి దేవా. వారి శరీరంలో ఉన్న ప్రతి వ్యాధిని యేసు నామములో వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరి శరీరంలో ఏ బలహీనత, అనారోగ్యం ఉన్నా, ఏ సమస్య, ఆటంకం ఉన్నా యేసు నామములో వారి మార్గాన్ని విడిచిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దుర్మార్గుని ప్రతి కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. బిడ్డల జీవితాల్లో ఉన్న ప్రతి ఆటంకాలు యేసు నామములో తొలగిపోవునుగాక. వారి వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి కొరత, ప్రతి లేమి పూడ్చబడునుగాక. పరీక్షలు రాసిన ప్రతి బిడ్డకు జయము కలుగునుగాక. పరీక్షలు అయిపోయి దేవా నీ బిడ్డలు ఉద్యోగాలకై కనిపెడుతున్న బిడ్డలందరికీ గవర్నమెంట్ ఉద్యోగాల కొరకై ద్వారాలు తెరవబడునుగాక. సంతానం లేక ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ గర్భఫలం కలుగునుగాక. అభ్యంతరపరచు ప్రతి ఆత్మ యేసు నామములో వెళ్ళిపోవునుగాక. బిడ్డల ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, వర్ధిల్లకుండా, విస్తరించకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఆత్మ యేసు నామములో విడిచిపోవునుగాక. నీ బిడ్డలు అన్ని విధాలుగా శారీరకంగాను, ఆత్మీయంగాను, మానసికంగాను వర్ధిల్లి విస్తరించుదురుగాక. ప్రభు నీ బిడ్డలు తెచ్చిన కానుకను అంగీకరించండి. వారు తినబోతున్న ఆహార పదార్థాలను శుద్ధీకరించమని బలం పుంజుకొని నీ బిడ్డలు ఆత్మీయ జీవితంలో ఎదిగి వర్ధిల్లున్నట్టు కృపచూపమని కోరుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రం చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.